సో మీరు షూటింగ్ చేస్తున్న టైంలో ఏదైనా ఒక షెడ్యూల్ కానీ ఏదో ఒక సీన్ బన్నీ గారు చేస్తున్నప్పుడు థియేటర్లో డెఫినెట్లీ ఇది గూస్ బంప్స్ వస్తుంది ఆర్ దిస్ విల్ మేక్ అ హై అంటే లైక్ ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అని అనుకున్న ఓ మై గాడ్ ఒకటి ఏదైనా చెప్పండి కొన్నిసారి మనం ఎలా అంటే సీన్ వైజ్ చెప్పను కానీ ద వే దే వర్క్డ్ అనేది నేను చెప్పగలను. ఓకే ఐ మీన్ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ అల్లు అర్జున్ గారు ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఫీమేల్ గెటప్ వేశారు గంగోత్రి. ఆ టైంలో చాలా ట్రోల్ అయ్యారు మనిషి. అంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇలాంటి రావడం ఏంటి అసలు హీరోయిన్ అని ట్రోల్ చేసి కట్ చేస్తే అదే మనిషి ఇప్పుడు ఫీమేల్ గెటప్లో కనిపిస్తూ ఉంటే ఒక్కొక్కరు పూనకాలు వచ్చేస్తున్నాయి. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం 2 questions. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మధ్యకాలంలో పాపం ఆయన ఏం మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడినా వాట్ ఎవర్ ఇస్ దట్ ఇట్ విల్ బికమ్ అ ట్రోలింగ్ కంటెంట్. ఆయన నవ్వినా ట్రోల్ అవుతున్నారు, మీమ్స్ వేస్తున్నారు, ఏవేవో జరుగుతున్నాయి. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? మనము పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు అంటారు. ఏ ఫ్యాన్స్ వల్ల ఏ కంటెంట్ ఏ సినిమా డిస్టర్బ్ అవ్వద్దు. దట్ ఈస్ గ్రౌండ్ రూల్. అర్థం చేసుకోవాలి. అది కంటెంట్ బాగుంటే సినిమా ఎవరు ఎలా చేసినా సినిమా దాని సక్సెస్ ఎవ్వరూ ఆపలేరు. ఎగ్జాక్ట్లీ. కంటెంట్ బాగాలేదనుకోండి ఆర్టిఫిషియల్ గా భూమి ఇచ్చి హైప్ ఇచ్చి దాన్ని ఎవరు కూడా లేపలేరు. ఏదో వన్ డే మహైతే వన్ డే ఫ్యాన్స్ దాన్ని నిలబెట్టగలరు. తర్వాత చాలా సినిమాలు చూసాం మనం. టికెట్స్ రేట్స్ గురించి వద్దాం. ఎందుకంటే వాస్తవానికి ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అని అంటే ఒక ఫ్యామిలీలో ఒక 4-5 ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఒక 5,000 ఉండాలి. అది సింగిల్ స్క్రీన్ కావచ్చు, డబుల్ స్క్రీన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. సో అంతంత కాస్ట్ పెడితే మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు ఎలా వెళ్తారు అనుకుంటున్నారు? నేను అంటే లైక్ నా ప్రొఫైల్ బట్టి ఏమైనా ఇంజరీస్ అయినాయా మీకు డ్యూరింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్? అవన్నీ ఏమవుద్దంటే మీకు రక్త తర్పణం జరగాల్సిందే అని అంటారు చూసారా. అంటే మన సినిమా డైలాగ్ అర్థమైంది నాకు. మహేష్ బాబు గారి సినిమా ఉంది కదండి, ఏంటబ్బా లాంగ్ మురారిలో రక్త తర్పణం జరగాల్సింది అంటారు కదా. అలాగా ఒక సెంటిమెంట్ తెలిసిన ఐ డోంట్ నో అది అనుకుంటారు అలాగా. ఓకే బ్లడ్ షెడ్ అయితే డెఫినెట్లీ సినిమా బ్లాక్ బస్టర్. అవునా? సీరియస్లీ అంటే అలా మూవీస్ రివ్యూస్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా జనాల్లోకి వెళ్ళాలి అంటే మౌత్ టాక్ రివ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా నేను ఒక న్యూస్లో చదవడం ఏంటంటే జడ్జ్మెంట్ వచ్చింది ఏంటి అని అంటే ఏ రోజు రిలీజ్ అయిన సినిమాకి ఆ రోజు రివ్యూస్ ఇవ్వచ్చు రివ్యూవర్స్కి. ఇట్స్ అ గుడ్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? బికాస్ రిలీజ్ అయిన రోజే రివ్యూస్ ఇస్తారు. నేను క్రిటిక్స్ గురించి అడగట్లేదు. బికాస్ క్రిటిక్స్ అన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి సినిమాలు చూసి రాస్తారు. రివ్యూవర్స్ ఉన్నారు, సినిమాలు చూడకపోయినా సగం తెలిసిన నాలెడ్జ్లో వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. సో వాట్ ఈస్ యువర్ థాట్? అంటే ఐ డోంట్ నో, ఒకసారి కంప్లీట్గా చూసి దాని గురించి స్టడీ చేసి నేను దాన్ని కమెంట్ చేయగలను కోర్టు ఎందుకు ఇచ్చిందో అన్నదని. హే వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ టు బజ్ మీడియా. నేను మీ అంజలి. సో పుష్ప గడి ఫైర్ ఎక్కడ ఆగట్లేదు కదా. అఫ్ కోర్స్ సినిమా ఎంత బాగుందో మనందరికీ తెలుసు. కొన్ని సీన్స్, కొన్ని పాటలు మనం స్పాయిలర్స్ అవ్వకూడదు. సో ఆ సినిమా చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ డెఫినెట్లీ ఇంతో మాట్లాడాలి అని చెప్పేసి. అండ్ అలానే నాట్ ఓన్లీ పుష్ప, చాలా సినిమాల్లో ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్ని చాలా రిజిస్టర్డ్గా ఉంటాయన్నమాట. మనందరికీ సుపరిచితులు యాజ్ శుభోదయం సుబ్బారావు గారు. కానీ ఆనంగి రాజశేఖర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ వైల్డ్ ఫైర్ ఎంత వరకు వెళ్తుంది అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అంజలి గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ పుష్ప 2. సో చాలా బాగుంది. అండ్ అంటే లైక్ థియేటర్లో అరుపులు అవి వింటుంటే ఐ వాజ్ షాక్డ్ అనమాట. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? పార్ట్ 1, పార్ట్ 2? ఇట్స్ ఆల్మోస్ట్ 5 years జర్నీ డౌన్ ద లైన్ అండ్ ఇట్స్ డిఫరెంట్ అండ్ యూనిక్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్. అని అంటే వన్ థింగ్ ఈజ్ ఏంటంటే ద ఫీల్ ఆఫ్ లైక్ వర్కింగ్ ఇన్ ఏ లైక్ ఎర్లియర్ 1 అయితే పాన్ ఇండియా అని చెప్పుకున్నాం. అండ్ రైట్ నౌ వీ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ ఈస్ అ గ్లోబల్ ప్రాజెక్ట్ అనేది. ఇంటర్నేషనల్ పాన్ గ్లోబల్ ప్రాజెక్ట్ అనేది. సో మీరు చూస్తున్నారు ఆల్రెడీ రైట్ నౌ మనం వింటున్నాము ఎలా ఉందో వైబ్స్ అనేది. అంటే లైక్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఏంటంటే సక్సెస్ అనేది వింటున్నాం మనం. సో 5 years కష్టం, డెడికేషన్,
అంత ఇదిగా చేసుకుని చేస్తే అండ్ ఒక ఇద్దరు బాండింగ్ 20 years బ్యాక్ నుంచి ట్రావెల్ అవుతున్న ఒక బాండింగ్ ట్రూ. ఉండు. సో అంటే లైక్ వీ హ్యావ్ సీన్ మన ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో కానీ ఇద్దరు ఎంత ఎమోషనల్ అయ్యారో. సో అంత బాండింగ్ ఉండి అంత ఇద్దరికిద్దరు అండర్స్టాండింగ్తో ఒక గోల్ పెట్టుకొని చేసినప్పుడు డెఫినెట్లీ అవుట్పుట్ ఇలాగే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు 5 years, ఎస్ 5 సంవత్సరాలు ఒకటే స్టోరీ కోసం ఆయన అలా ఇంకా ఏ స్టోరీస్లో కనిపించలా. బన్నీ గారు అని అంటే పుష్ప, అల్లు అర్జున్ గారు అని అంటే పుష్ప 2 పుష్ప. కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. True. అండ్ మూవీ చూసిన తర్వాత మాకేమనిపించింది అని అంటే ఈ సినిమాకి ఇంత కష్టపడ్డారు అంటే పడాల్సిందే ఎస్ అని చెప్పి. సో మీకు ఈ పార్ట్ 2లో ద మోస్ట్ మెమరబుల్ ఈ షూట్ చేసినప్పుడు, ఈ సీన్ చేస్తున్నప్పుడు మేము చాలా అంటే ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది, ఎవరల్స్ మేమే ఇన్వాల్వ్ అయిపోయాం, గూస్ బంప్స్ వచ్చాయని అంటే ఏ సీన్ గురించి చెప్తారు? సి ఎలా ఉంటుందని అంటే మా సీన్స్ గురించి మాట్లాడే ఇవన్నీ దేనికన్నా సో హానెస్ట్లీ నేనంతా వైబ్స్ చూస్తే నాకు వేరే షూట్స్ ఉండి నేను నిజంగా చూడలేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఓకే. బట్ ఐఎమ్ ఫీలింగ్ ద బజ్ అంటే లైక్ ఆ పాజిటివ్ వైబ్స్, ఆ సక్సెస్ యూనో అక్రాస్ మీడియా కానీ అంటే మన లైవ్ ఎక్కడ కనిపించినా పుష్ప అనే డిస్కషన్ వస్తుంది. అండ్ సి మా ఎక్స్పీరియన్సెస్, మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కన్నా లైక్ వాళ్ళిద్దరు బాండింగ్ మీరు చూసారు. లైక్ అంటే మీకు ఏమంటారు మేకింగ్ వీడియో చూస్తే లైక్ అంటే మనం నేను చూడలేదు కాబట్టి వీళ్ళు డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ మన ఏదైతే ఉందో. సో అంటే మనం చూసి వాళ్ళు చూడకపోతే, కానీ నాకు తెలియకడితేనే మొత్తం మేము పనులన్నీ పక్కన పెట్టి పుష్పకి వెళ్ళాం మేము. పాపం మీరు షూటింగ్స్ ఉండిపోయి మీరే వెళ్ళలేదు, బికాస్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ. ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ. అట్ ద సేమ్ టైం పుష్ప ఇస్ నాట్ ద వరల్డ్ అండ్ నాట్ ద ఎండ్ పర్స్. సూపర్. సో గ్రాడ్యువల్లీ ఏంటంటే అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్, దానివల్ల కుదరలేదు అంతే. అండ్ డెఫినెట్ అంటే మాకు ఎలా ఉంటుందంటే సినిమా చూసేదానికన్నా ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడడానికి మాకు ఇంట్రెస్ట్, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎందుకంటే మాకు తెలుసు ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు, మాకు సర్ప్రైజ్ ఉండదు. సర్ప్రైజ్ అనేది ఆడియన్కి ఇలా ఉందా అని చెప్పాను. ఓకే, సో మాకు అవన్నీ తెలుసు. ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ హౌ ద ఆడియన్ ఈస్ ఫీలింగ్. ఎవరు ఆబ్వియస్లీ నేను లేకపోయినా ఐ మీన్ సినిమాలోకి వెళ్ళకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి థియేటర్లో ఏం జరుగుతుంది, కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఏంటంటే ఐఎమ్ యాక్టివ్ ఆన్ ట్విట్టర్. నేను ఎస్పెషల్లీ ఏంటంటే ట్విట్టర్లో రెగ్యులర్గా నేను 24 hours నేను ఉంటా. మెలుకుగా ఉంటే కంపల్సరీ ట్విట్టర్లో వెళ్ళి చూస్తుంటాను, ఏవో అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అండ్ రెగ్యులర్లీ ఏంటంటే స్పేసెస్లో ఇన్వాల్వ్ అవుతుంటాను, పార్టిసిపేట్ చేస్తుంటాను యాక్టివ్గా. అండ్ మోర్ ఆఫ్ వాళ్ళు ఎప్పుడు పింక్ చేస్తుంటారు, సార్ స్పేస్లోకి రండి సార్, మాకు అప్డేట్స్ కావాలి ఇదని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ ఐ నో వాట్ ఐ మీన్ సినిమా రిలీజ్ అవ్వకముందే వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నది. అండ్ నేను చాలా చోట్ల నేను నెంబర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకంటే లాంగ్ రన్ నెంబర్స్ ఎంత వస్తాయని కూడా నేను పెట్టడం జరిగింది. ఎందుకనంటే వీ నో అసలు ప్రతి సీన్ టు సీన్ అంటే మీకు ఈ సీన్ బాగుంది అనుకుంటే నెక్స్ట్ సీన్కి వెళ్ళి జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక మూవీ అంటే లైక్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఎక్కడో చోట అంటే కొద్దిగా హై లో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీకు అలాగా ఒక సీన్కి ఒక సీన్ అసలు ఐ మీన్ అన్కంపేరబుల్. అట్ ద సేమ్ టైమ్ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మనం చెప్పలేం. ఓకే, సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద థియేటర్ వైజ్. సో మీరు షూటింగ్ చేస్తున్న టైంలో ఏదైనా ఒక షెడ్యూల్ కానీ ఏదో ఒక సీన్ బన్నీ గారు చేస్తున్నప్పుడు థియేటర్లో డెఫినెట్లీ ఇది గూస్ బంప్స్ వస్తుంది ఆర్ దిస్ విల్ మేక్ అ హై అంటే లైక్ ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అని అనుకున్న ఎన్ని చెప్పను అలాగా? ఓ మై గాడ్, ఒకటి ఏదైనా చెప్పండి. ఎన్ని చెప్పను? సరే మనం ఎలాగో ఒకటి అంటే సీన్ వైజ్ చెప్పను కానీ ద వే దే వర్క్డ్ అనేది నేను చెప్పగలను. ఓకే, ఐ మీన్ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ అంత అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చింది. యూజువల్ ఏమవుతుందంటే సార్ మేకింగ్ ఎలా ఉంటుంది అంటే మోర్ ఆఫ్ ఫైనల్ టేక్ కన్నా ముందు కొరియోగ్రఫీ ప్రిపరేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. ద స్క్రిప్ట్ అన్నది ఇట్స్ ఫర్ జస్ట్ ఏ రిఫరెన్స్ అంతే. నార్మల్గా స్క్రిప్ట్ రాస్తారు, రైటర్స్ రాస్తారు. అండ్ అక్కడ స్పాట్లో అన్నది ఆర్టిస్ట్కి చాలా కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేస్తారు. ఇది రాజశేఖర్ మీద ఎలా చెప్పండి, ఇది ఓకే ఇది ఏమైనా మారుద్దాం, అక్కడికి ఆర్టిస్ట్ కంఫర్ట్, నీకు ఇది బాగుందా సరే ఇది బాగుంది చెప్పేది. అక్కడ ఒక రిఫరెన్స్ అంతే, కంటెంట్ రిఫరెన్స్ కోసం స్క్రిప్ట్ ఉండేది. అక్కడ ఎలా చేద్దాం అలాగా కూర్చొని అంటే మెయిన్ క్యారెక్టర్స్ అనే కాదు, ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి సీన్ కొరియోగ్రఫీ చేసి అక్కడ డిజైన్ చేసి చేస్తుంటారు. ఓకే, సో అలా కాదు ఇది కాదు ఇంకో వర్షన్ చేద్దాం, లేకపోతే ఇలా చేద్దాం, ఈ చేంజెస్ చేద్దాం, ఈ మోడిఫికేషన్ చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి ఆ సీన్ కొరియోగ్రఫీకే టైం పడుతుంది. తర్వాత ఫైనల్లీ టేక్ వన్స్ కోల్ అయిపోతాయి సాధారణంగా. అంటే మిగతా వాళ్ళకి తెలియక ఇవన్నీ ఏంటంటే ఇన్ని టేక్స్ అనుకుంటారు కానీ ద ప్రిపరేషన్, ద ప్లానింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
అవును. Yeah. సో మాకేంటంటే నేను గత కొన్ని రోజులుగా మన పుష్ప వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ వచ్చాను. ఓకే. సో వాళ్ళు ఏమన్నామంటే పుష్ప 2లో చాలా కష్టపడ్డారు, పుష్ప 1 కన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారు. అండ్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారు ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏదైనా డైలాగ్స్ చెప్పినప్పుడు చాలా డెడికేటెడ్గా ఇన్వాల్వ్ అయిపోతారు అని చెప్పేసి. సో పుష్ప 1 చూసుకుంటే, ఎందుకంటే పుష్ప 2 గురించి నేను ఇప్పుడు ఏం లీక్ చేయలేను, ఐఎమ్ స్పాయిలర్ అయిపోతాను కాబట్టి. హార్డ్లీ మనకి వెరీ లైక్ Very soon. బోర్న్ బేబీ కాబట్టి 1 Yeah. కాబట్టి no. సో Yeah. పుష్ప 1 గురించి మాట్లాడుకుంటే ఆయనని చంపే సీన్ ఏదైతే ఉంది, మీరందరూ చంపడానికి తీసుకెళ్తారు కదా, సో జాలరెడ్డి గారిని ఆయన లైక్ ఇచ్చేసారని చెప్పి తీసుకెళ్తారు. Yeah. దట్ వాజ్ అన్ హైలైట్ ఆఫ్ ద మూవీ, ఆ ఫైటింగ్ కావచ్చు అలా. అవును. సో అలా ఎన్ని ఫైట్స్ ఉంటాయి, ఎన్ని హైలైట్స్ ఉంటాయి. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ జాతర ఎపిసోడ్ గురించి. Yeah. అసలు అవి చూస్తూ ఉంటే గూస్ బంప్స్ ఇప్పటికే తగ్గట్లేదు నాకు. మీరు అన్నట్టు ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు, బట్ స్టిల్ నా చేతి చెప్పిద్దామని ప్రయత్నంలో మీరు ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. సో ద థింగ్ ఈజ్ దాట్ అదే చెప్తాను కదా, కొన్ని మీరు చూసిన తర్వాత అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చింది అసలు. అంటే దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది ఉండదు, బెటర్మెంట్ ఉండదు. డెఫినెట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ మాకు ఐడియా ఉంటుంది కదా, ఒక అవుట్పుట్ ఎలా వస్తుందో. లైవ్ మేము చూస్తున్నాం, పక్కన కో ఆర్టిస్ట్, సో హీరోని పక్కన పెడితే ఈజ్ అన్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే మేము కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటాం. సి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే. ఎక్కడో చోట ఏదో అది కౌంటర్ ఆర్టిస్ట్ నుంచో డైరెక్టర్ గారి నుంచో ఏదో ఒక లెర్నింగ్ పాయింట్ వస్తుంది. అలా చేస్తేనే మనకి గ్రోత్ అనేది ఉంటుంది. సో ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, అచ్చా బాడీ లాంగ్వేజ్ ఇలా యూస్ చేస్తున్నారు, అలా చేస్తున్నారు, లేకపోతే కొద్దిగా ఏమైనా ఎక్స్ప్రెషన్ మార్చారా ఏదని చెప్పని. సో 100% ఇంకా ఇదే మ్యాక్సిమము షార్ట్ ఓకే అయిపోతుంది. సుకుమార్ సార్ కూడా డైరెక్ట్ ఓకే అని చెప్పేస్తారు, అంత అయిపోయిన తర్వాత డార్లింగ్ ఎక్కడో ఇంకొకసారి చేద్దాం డాలి, ఇంకొకసారి ఏమో చెప్పలేదు, ఇంకో బెటర్మెంట్ వస్తుంది. అలాగా ఐ మీన్ ఆయన చేయాల్సిన అవసరం లేదు. చెప్తాను కదా, షార్ట్ అనేది 100% ఓకే అయిపోతుంది. డైరెక్టర్ గారు ఓకే అన్నారు, అయిన తర్వాత కూడా లేదు ఒక్కసారి ట్రై చేద్దాం అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ ఈస్ అంత డీటెయిలింగ్, అంత డెడికేటెడ్గా చేయడం వల్ల మీకు అవుట్పుట్ ఎలా వచ్చింది. ఓ మై గాడ్. అండ్ డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి జాతర ఎపిసోడ్ గురించి. మీకు జాతర అన్నది అంటే ఏం చెప్పమంటారు ఇంకా, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసుంటారు. ఒక 20 minutes అండి థియేటర్లో, మామూలు అరుపులు కాదు. 15 to 20 minutes వరకు ఉంటుంది అది. తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటో అనేది, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ అది కండక్ట్ చేసుకుంటున్నారు తిరుపతిలో. సో యాజ్ ఇట్ ఈస్ అంటే ఆ పర్టికులర్ 15 minutes మనం ఏంటి తిరుపతి ఆ వీధుల్లో ఉన్నాం అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే లైక్ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అండ్ నాకు గుర్తుండి అమ్మోరు సినిమాకి అమ్మోరు తల్లి పాట ఉంటుంది కదా, సునైనా బేబీ సునైనా బేబీస్, అప్పుడు బేబీ సునైనా గారు చేసినప్పుడు పాటకి సౌందర్య గారు రావడం, అలా అమ్మ వాళ్ళు గల రమ్యకృష్ణ గారు రావడం, ఇదంతా చూసేటప్పటికి అప్పుడు లిటరల్లీ చాలా మంది ఫోన్ కాల్ వచ్చినాయి. కొద్దిగా వీక్ మైండెడ్ అన్ను, బట్ కొంతమందికి బాగా వాళ్ళ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్ళకి అమ్మవారు పోవడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ జాతర ఎపిసోడ్ జరుగుతుంది అది. ఐ డోంట్ నో, ఇంకా అంత డీటెయిల్గా లేదు, మేబీ ఆల్రెడీ లైక్ నేను వింటున్నాను, అలా లైవ్ చూడలేదు కానీ ఫోన్ కాల్ కూడా వస్తున్నాయని చెప్పి. అండ్ బిలీవ్ మీ మనకి అప్పట్లో ఏంటంటే లేడీస్ హారతి పల్లెలు తీసుకెళ్లి హారతిలో కూడా ఇచ్చేవారు, ఇది జరుగుతుంది పుష్పాలు. ఓకే డన్. సో మీరు చూడలేదు కాబట్టి నేను చూడకపోయినట్టే మాట్లాడుతాను మీతో. సో బేసికల్గా ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఫీమేల్ గెటప్ వేశారు, గంగోత్రి. ఆ టైంలో చాలా ట్రోల్ అయ్యారు మనిషి. అంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇలాంటి రావడమా ఏంటి, అసలు ఈ అబ్బాయి హీరోయినా అని ట్రోల్ చేశారు. కట్ చేస్తే అదే మనిషి ఇప్పుడు ఫీమేల్ గెటప్లో కనిపిస్తూ ఉంటే ఒక్కొక్కరు పూనకాలు వచ్చేస్తున్నాయి. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం 2 questions, దిస్ వన్ ఒకటి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మధ్యకాలంలో పాపం ఆయన ఏం మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా, వాట్ ఎవర్ ఇస్ దట్, ఇట్ విల్ బికమ్ అ ట్రోలింగ్ కంటెంట్. ఆయన నవ్వినా ట్రోల్ అవుతున్నారు, మీమ్స్ వేస్తున్నారు, ఏవేవో జరుగుతున్నాయి. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? సి మీరు మనకేదో ఉంటుంది అని చూసారా, ఒక సెయింగ్ ఉంది, మనము పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు అంటారు. ట్రూ. ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు, పుట్టడం మన చేతిలో ఉండదు. మన స్టేటస్ ఏంటి, మన పేరెంట్స్ స్టేటస్ బట్టి మనం ఉంటాము, ఇదంతా దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్పాన్ అంతా, లైఫ్ అంతా మన చేతిలో ఉంటుంది కదా. మనం ఎలా వర్క్ మన లైఫ్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలా అవుతుంది. సో దట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ విత్ బన్నీ గారు. ఓకే. సి ఆబ్వియస్లీ ఆయన ఇనిషియల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దేర్ ఆర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు టాప్లో అంటే రైట్ ఫ్రమ్ ఒక్కొక్క మెట్టు రావాలి కదండి.
అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దోస్ ట్రాలింగ్స్ ఆయనకున్న విల్ పవర్, హూ ఐఎమ్ ఐ అన్నది చూపెట్టాలనుకున్నా చూపించారు అంతే. అండ్ కీపింగ్ ఎసైడ్ దిస్ ఈ ప్రెసెంట్ ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే, ఆబ్వియస్లీ మీరు ఒక మెగా కాంపౌండ్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఇలా చేయడం ఏంటని చాలా ట్రాల్స్ వచ్చినాయి అప్పుడు. అవును అవును. అది ఏమంటారు మనకంటారు, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు ద సక్సెస్ అని చెప్పని. సినిమా ఓకే బాగానే అయింది ఎంతకని, బట్ ఏంటంటే అవి ఉంటాయి కదా మైండ్లో ఎవరికైనా, ఎనీ పర్సన్కి ఏంటంటే మనకి ఒక ఎవరన్నా హ్యూమిలేట్ చేస్తున్నారు ఈ కైండ్ ఆఫ్ థింగ్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ దే టేక్ టు ద హార్ట్. ఆబ్వియస్లీ ఆయన మొన్న వెరీ రీసెంట్గా కూడా మనకు చెప్పారు కదా, ఈ నేషనల్ అవార్డు అనేది నేను రౌండ్ గీసి దాన్ని కొట్టాను అని చెప్పాను. సో డెఫినెట్లీ ఆ గోల్ అనేది ఆయనకు ఉంది. ఆ గోల్ ఒక పర్టికులర్ ఒక్కొక్క స్టెప్ ఓకే మన దగ్గర 20 years అవుతుంది. సో అక్కడ నుంచి అలా ఆ గ్రాఫ్ పెంచుకుంటూ గ్రాడ్యువల్గా లైన్అప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇవాళ రైట్ నో ఐ మీన్ ఇంటర్నేషనల్ మీడియా అంటే లైక్ ఫోకస్డ్ ఆర్టిస్ట్ అయిపోయారు, సెన్సేషనల్ హీరో అయిపోయారు అతను. సో అదే ఆ డెడికేషను, అనుకున్నదే సాధించాలనే విల్ పవర్ అవి యాడ్ అయ్యి ఇవాళ మనం ఆయన ఈ సిచ్యువేషన్ చూస్తాం. అండ్ కమింగ్ టు దీస్ పాయింట్స్ మీకు అంటారా ఏవి, మీకు ఐ డోంట్ థింక్ అంటే మేబీ చిన్న ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన ఇంట్లోనే ఉన్నప్పుడు ఒక అన్నయ్యకి తమ్ముడికి ఏదో కోల్డ్ వార్ జరుగుతుంటుంది, నార్మల్ రిఫ్ట్స్. ఇప్పుడు నాన్న నాకు కొన్నాడు తనకు కొనలేదు సంథింగ్ అలా చిన్నవి జరుగుతాయి. నీ ఫ్యామిలీలో ఉంటుంది, అది మెగా కాంపౌండ్ అక్కర్లేదు, ఎన్ని ఫ్యామిలీలో ఉంటుంది, మీ ఫ్యామిలీలో నా ఫ్యామిలీలో ఉంటుంది. ఈ చిన్న వాటిని బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎంత మ్యాసివ్గా చేస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంటే నాకు సంబంధించి నాకు ఇంటర్నల్గా తెలిసింది ఇదైతే అదే. అండ్ అన్నెసరీ నేను స్పెసిఫిక్గా చెప్పేది అదే, నా ట్వీట్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియా ఇప్పుడు నేను ఏంటంటే నాకు పర్సనల్గా ఐ హ్యావ్ మై ఓన్ చాయిసెస్. ఏంటి నాకు నేను ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి దట్ ఈస్ మై చాయిస్. అలాగే బన్నీ గారు కూడా ఆయన పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ వెంట్ టు సపోర్ట్ హిస్ ఫ్రెండ్. మీకు అక్కడ పార్టీ పరంగా వెళ్ళి ఎక్కడ చేయలేదు కదా, ఒక పర్సనల్గా నా ఫ్రెండ్ కంటెస్ట్ చేస్తే నేను వెళ్ళి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. సిమిలర్లీ నాకు బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నా చాయిస్ నాకు ఉంటుంది, నాకు పర్సనల్ ఫీలింగ్స్ నాకు ఉంటాయి కదా. బట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నేను ఐ షుడ్ బి న్యూట్రల్ టు ఆల్ ద పీపుల్. ఎందుకంటే నేను ఏవైతే డ్రిఫ్ట్స్ అవుతున్నాయో వీళ్ళందరూ హీరోస్తో నేను యాక్ట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు మొన్నటి వరకు తేరలేంది చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేయడం జరిగింది విశ్వంబరాలో. అండ్ ఫ్యామిలీ మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీ మనం ఏదైతే ఉన్నామో దాంట్లో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరితో లైక్ నేను చేశాను. సో ఆబ్వియస్లీ నాకు ఇన్ అండ్ అవుట్ తెలుస్తాయి కొద్దిగా, అందరితో నేను యాక్ట్ చేశాను, ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బన్నీ గారితో 2, రామ్ చరణ్ గారితో 3 ప్రాజెక్ట్స్, గేమ్ చేంజర్ కూడా జనవరిలో రిలీజ్ అవుతుంది, ధృవ చేశాను, గోవిందనగర్వర్లో చేశాను. సో ఇవన్నీ ఏంటంటే చెప్తున్నాను, ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక చిన్న కోల్డ్ వార్ అనుకోండి, మన పదాలు ఏది పెట్టుకున్నా ఏదో మనం బయట విన్నది, మనం ఇంటర్నల్గా మనకి తెలియదు, చిన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటంటే ఫ్యానిజం అని ఉండొచ్చు. ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు నుంచి అని కదా మనకి ఏంటి మా ఇంటి ఓడు మా ఎన్ఆర్ ఓడు అనుకునేవారు, అది ప్రేమతో. అంటే ఇప్పుడు మా ఎన్టీఆర్ ఓడు అలా అనేవారు, అక్కడ మర్యాద అంటే అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అలా పిలిచేవారు. సో అప్పటి నుంచి మనకి ఫ్యానిజం ఫాలోయింగ్ ఉంది, కృష్ణ గారి ఫ్యాన్స్ ఆయన ఫాలోయింగ్ సెపరేట్ ఉంది. సో టిల్ నవ్ అంటే అదేంటంటే ఒక పాజిటివ్ దీంట్లోనే వెళ్తుంది, అంటే హెల్దీగా ఉంది ఆ కాంపిటీషన్, హెల్దీగా ఉంది. అప్పట్లో వెరీ రీసెంట్గా కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ఒక మూవీ రిలీజ్ అవుతున్నప్పుడే వస్తుంది ఇది గొడవలేని, తర్వాత అయిపోయిన తర్వాత ఎవరి దారిలో అలివేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అయిపోయిందండి కొట్టుకున్నారు, తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకే అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు రేంజ్కి వెళ్ళిపోతున్నారు అంటే ఫ్యాన్ వార్స్ అన్నది ఆన్లైన్ ఉండేది ఓన్లీ ట్విట్టర్లో స్పేస్ పెట్టుకుని ఒక్కొక్కరిని చేసుకోవడం, అబ్యూస్ చేసుకోవడం, అబ్యూజివ్ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ కూడా వెళ్ళిపోతున్నారు. అది నో వన్ విల్ ఎంకరేజ్ అండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో ఆ హీరోలు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఏ హీరో ఎప్పుడు ఎవరికి చెప్పరండి వేరే హీరోని ట్రాల్ చేయండి అని. ఇవాళ అని అన్నారు అనుకోండి, రేపు పొద్దున్న మనం ఆ సిచ్యువేషన్లో ఉంటాం కదా, మనం కూడా ట్రాల్ చేస్తారు కదా. సో ఎవరు ఎంకరేజ్ చేయరు ఎవరిని వేరే హీరోని ట్రాల్ చేయండి అని చెప్పని. ఈ డౌన్ ద లైన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా మెయిన్ రీజన్ వాళ్ళేనండి. అండ్ మీకు ట్విట్టర్లో నేను చూస్తున్నాను కదా, మరీ అంటే మనం అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం చెప్పగలం, ఓవర్ అండ్ అబవ్ మనం చెప్పలేం కదా. చెప్తాం వల్ల మీ కర్మరా బాబు అనుకోండి అంతవరకే. మనం ఒక ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు చెప్తాం బాబు ఇద్దరా బాబు ఇలా వినండి అని. ఎన్నిసార్లు స్పేసెస్లో కూడా చెప్తాను ఎందుకు బాబు మీ అంత చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను, ఓకే మనకి ఒక ఫ్యామిలీ వల్ల ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చింది రైట్, ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటి ఒక తెలుగు ఆడియన్సే కదా. మీకు మనకి ఇప్పటి వరకు ఏంటంటే బాహుబలి అనేది ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తుంది తెలుగు సినిమా అనేది.
ఇప్పుడు తర్వాత నియర్ అబౌట్ ఐ మీన్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప గురించి అంత ఇదిగా మాట్లాడుకుంటున్నారు. 1 మాట్లాడుకున్నారు, ఇప్పుడు తర్వాత ఏంటంటే పుష్ప 2, మిగతా కూడా వచ్చినాయి చిన్న చిన్నవి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2 అంటే హిందీలో మనకి బాగా రికగ్నైజేషన్ తీసుకొచ్చింది. అవును. కార్తికేయ 2 కానీ అదర్వైజ్ వేరే సౌత్లో మన కాంతారా కానీ కేజీఎఫ్ ఇలా చాలా వచ్చినాయి. బట్ మోర్ అండ్ విత్ అదర్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ లాంగ్వేజ్ తెలుగు వాట్ ఈస్ మీన్ మనం చూసుకోవాల్సిన తెలుగు లాంగ్వేజ్ నుంచి ఒక సినిమా వెళ్ళింది, రెండో సినిమా ఎవరు వెళ్తుంది. సో ఆ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తాం కదా. రేపు పొద్దున్న ఓవరాల్గా అందరూ కలిసి కొట్టుకుని ఈ ప్రాజెక్ట్ని ఒకటే చెప్తున్నా అండి, ఏ ఫ్యాన్స్ వల్ల ఏ కంటెంట్ ఏ సినిమా డిస్టర్బ్ అవ్వద్దు. దట్ ఈస్ గ్రౌండ్ రూల్. అర్థం చేసుకోవాలి. అది కంటెంట్ బాగుంటే సినిమా ఎవరు ఎలా చేసినా సినిమా దాని సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. ఎగ్జాక్ట్లీ. కంటెంట్ బాగాలేదనుకోండి, ఆర్టిఫిషియల్గా భూమిచ్చి హైప్ ఇచ్చి దాన్ని ఎవరు కూడా లేపలేరు. ఏదో వన్ డే మహైతే వన్ డే ఫ్యాన్స్ దాన్ని నిలబెట్టగలరు. తర్వాత చాలా సినిమాలు చూసాం మనం. అందరు ఆర్టిస్టులు ఒకరని కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా డే 1 చూసి కంటెంట్ బాగాలేదు, ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోతే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఫ్రైడే అనుకోండి, సాటర్డే సండే కూడా క్యాన్సిల్ అయిపోయింది, థియేటర్స్ ఖాళీ అయిపోయినాయి. సో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇప్పుడు మనం ఇలాంటి కైండ్ ఆఫ్ దాన్ని అంటే అందరూ సపోర్ట్ చేయాలి. కీపింగ్ ఎసైడ్ ఫ్యాన్ వర్షన్ పక్కన మన తెలుగు సినిమా బయటకు వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ బాహుబలి తర్వాత ఇంకో సినిమా ఆ రేంజ్ లోకి వస్తుంది, దాన్ని మనం సపోర్ట్ చేయాలని ఆ పాజిటివ్ థింకింగ్ తో అందరూ ఆలోచించాలి. బట్ ఇట్స్ గోయింగ్ ద అదర్ వే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఒకరినొకరు అబ్యూస్ చేసుకొని, అంటే ఎవరి గురించి నేను ప్రోగా కానీ లేకపోతే ఎవరి గురించి నెగిటివ్గా కూడా మాట్లాడట్లా, అందరికందరూ అలాగే బిహేవ్ చేస్తున్నారు, అందరు ఫ్యాన్స్ అలాగే బిహేవ్ చేస్తున్నారు. పర్సనల్ అబ్యూస్ చేసుకొని తర్వాత ఏమవుతుంది అంటే పర్సనల్ డీటెయిల్స్ బయటకు పెట్టేసుకొని టార్గెట్ చేసుకొని, అండ్ ఓ రేంజ్ కంటే ఇప్పుడు మీకు ఏపీలో కొత్తగా మన ఈ సోషల్ మీడియా గురించి ఒక జీవో తీసుకొచ్చారు కదా. సో అది నిజంగా ఆ లెవెల్ వరకు వెళ్ళింది అనుకోండి, వీళ్ళ కెరియర్స్ ఏమవుతాయి? వేరే లెవెల్. వీళ్ళందరూ ఈ ఫ్యాన్ బేస్ అంతా ఎంత ఏ ఏజ్ గ్రూప్ అనుకుంటున్నారు మీరు? ఇట్స్ అరౌండ్ 20 to లెస్ దాన్ దట్. కాలేజ్ గోయింగ్ వాళ్ళు వెరీ ఇప్పుడే అట్లీస్ట్ ఏంటంటే కెరియర్ teenage to 30. యా, నాట్ ఈవెన్ 30 నాకు తెలిసి హార్డ్లీ 25 వరకు ఉంటుంది అంతే. ఓ మై గాడ్. అంటే ఐ మీన్ మోర్ మెజారిటీ పీపుల్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది చదువుకొని చేసుకోవాలి. ఈ టైంలో ఏదో ఒకటి ఒకవేళ అంటే లైక్ డిపార్ట్మెంట్ ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అయితే వాళ్ళ కెరియర్స్ పరిస్థితి ఏంటి అవి ఆలోచించట్లేదు. సో నేను చెప్పేది మీకోసమే చెప్తున్నా, నాకు ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, దయచేసి మీ కెరియర్స్ మీరు పాడు చేసుకోవద్దు. ఇదనే కాదు తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే ఓకే రిలీజ్ అయింది అది వేరే విషయం. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఎండ్ ఆఫ్ ద కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు చాలా ఫెరోషియస్గా ఉండేది, ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ బాగుంది అని ఆ పర్సెప్షన్ మారింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రూ. ఇప్పుడు కూడా ట్రాల్ చేస్తున్నారు బట్ అంత ఇదిగా కాదు. సో డెఫినెట్లీ అంటే వాళ్ళకి కంటెంట్ బాగుంది సో మినిమం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ముందు హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే మాటలు మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ హిట్ ఆఫ్ ఫ్లాప్ బ్లాక్ ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. నెంబర్స్ ఎంత, ఇంత దాడుతుంది ఇంత దాడుతుంది అంత దాడుతుంది. యా ఎగ్జాక్ట్లీ. అండ్ మూవీ రిలీజ్ కి ముందే సమ్ 2000 crores బిజినెస్ కూడా అయ్యింది. అది 1000 crores 1065 crores థియేటర్ అండ్ నాన్ థియేటర్ బిజినెస్ అయింది. వావ్. అండ్ అంటే ఇదంతా ఏంటంటే జనరల్ అనాలిసిస్, మార్కెట్ ఇండస్ట్రీ ట్రేడ్ అనాలిసిస్ ఉంటారు కదా, అంటే ఎలా జరుగుతుంటుంది బిజినెస్ అన్నది. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే కీపింగ్ ఏ సైడ్ నాట్ కంపేరింగ్ విత్ అదర్ మూవీస్, మళ్ళీ చెప్తున్నాను. బట్ ఏంటంటే వాట్ ఇండస్ట్రీ ఐ మీన్ అనలిస్ట్ ఆర్ గివింగ్ ద నెంబర్ ఇస్ 2K CR లాంగ్ రన్ కన్సిడరింగ్ ఆల్ ద లాంగ్వేజెస్. ఆల్ ద లాంగ్వేజెస్ ఇప్పుడు రేపు ఏంటంటే మనకి అదర్ కంట్రీస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే డన్. పుష్ప అనేది ఏంటి అని అంటే లైక్ అందరికీ ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటారు పక్కింటి కుర్రోళ్ళు ఇలా అంటారు కదా, సో అలా పుష్ప అనేది ఒక హైప్ క్రియేట్ చేసేసారు. సో పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 ఏం జరగబోతుంది ఏంటి అన్నది. బట్ టికెట్స్ రేట్స్ గురించి వద్దాం. ఎందుకంటే వాస్తవానికి ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అని అంటే, ఒక ఫ్యామిలీలో ఒక 4-5 ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఒక 5,000 ఉండాలి. అది సింగిల్ స్క్రీన్ కావచ్చు, డబుల్ స్క్రీన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. సో అంతంత కాస్ట్ పెడితే మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు ఎలా వెళ్తారు అనుకుంటున్నారు? జనరల్ అంటే ఐఎమ్ ఆస్కింగ్, మీరు ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్తున్నారు కాబట్టి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దిస్. నేను అంటే లైక్ నా ప్రొఫైల్ బట్టి నేను ఆలోచిస్తా హానెస్ట్లీ. ఇప్పుడు ఇంట్లో 4-5-6 వెళ్ళాలండి ఆన్లైన్ వెళ్ళినప్పుడు ఓకే మనకు ఆల్రెడీ ఇవి పక్కన పెడితే ఆల్రెడీ వీఆర్ ఎఫెక్టెడ్ బై పాప్కార్న్ అండ్ కోక్. అది ఎప్పటి నుంచో అది మార్చలేకపోతున్నాం, ఎవరు దాన్ని ఏం చేయలేకపోతున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. అయితే సో దాన్ని ఎప్పటి నుంచి ఏం చేయలేకపోతున్నాం కదా. పాప్కార్న్ ఒక కోక్ కాంబో 400-500 ఉంటే తినడం మానేస్తున్నావా? లేదు. మన ఇంట్లోంచి తీసి యాక్చువల్గా దెర్ ఇస్ ఎ లా, we can take it. We can take.
వీ కెన్ క్యారీ అవర్ వాటర్ బాటిల్, వీ కెన్ క్యారీ అవర్ ఓన్ స్నాక్స్. బట్ వాటర్ బాటిల్ అలౌ చేస్తున్నారు కదా. There are some theaters even they are not, I mean, allowing the water bottle. Yeah, true. సో స్ట్రాంగ్ గా రివర్ట్ అయ్యి అది ఎవరైతే ఆపారో అక్కడ తెచ్చేసి సోషల్ మీడియాలో పెడితే ఆటోమేటిక్ గా సీజ్ అవుతుంది థియేటర్. ఓకే, అది ఉంది, చెయ్యాలి. అదే చెప్తున్నా, అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫుడ్ మీరు తీసుకెళ్ళచ్చు అని ఎవరికి అవేర్నెస్ లేదు. వెళ్తున్నాం, ఏదో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ఇచ్చేస్తున్నాం అంతే. ఏదో కొద్దిగా రిలీఫ్ కింద పార్కింగ్ ఒక్కటే కొద్దిగా, ఇప్పుడు కూడా అది కూడా లేదు, మధ్యలో ఉంది, మళ్ళీ స్టార్ట్ చేశారు. పార్కింగ్ అనేది ఏంటంటే ఇంతకుముందు కొద్దిగా కలెక్ట్ చేద్దన్నారు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పార్కింగ్ కూడా తీసుకున్నారు, 50 రూపాయలు 100 రూపాయలు అలా. బట్ ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 అన్నది ఏంటంటే అంత తొందరగా ఓటీటీలో రాదు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే క్రేజ్ ఉన్న వాళ్ళు, అల్లు అర్జున్ గారు అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ వాట్ అబౌట్ ద మిడిల్ క్లాస్ పీపుల్? వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అంత, బట్ దే వాంట్ టు సీ ద మూవీ. ఎలా ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఏవైతే హైక్డ్ ప్రైజెస్ ఉన్నాయో దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ 4 days. ఓకే, అండ్ హానెస్ట్లీ నేను చెప్తాను కదా, ఆబ్వియస్లీ నేను ఏముందంటే, నేను వెళ్ళేటప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు ఏదైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే, యూజువల్లీ ప్రొడక్షన్ హౌస్ పిలుస్తుంటారు, కుదిరితే వెళ్తాం, లేదంటే లేదు. ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, రివ్యూవర్స్, వీళ్ళందరూ క్రిటిక్స్, సార్ ఈ సీన్లో ఉన్నారు బాగుందని చెప్పినప్పుడు, అమ్మ పోన్లేరా బాబు కనబడి అంటే ఎంత చేసినా ఎలా చేసినా మొదట్లో అయితే బాధపడేవాళ్ళం, ఎడిట్ అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే తెలుసు, వీఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. వన్ గుడ్ ఫీలింగ్ ఈజ్ వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. అండ్ ఇన్సిడెంట్లీ ఈసారి చాలా లిమిట్ చేశారు IMDbలో, అండ్ IMDbలో నాకు క్రెడిట్ ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే ఇట్స్ ఎ ప్రూఫ్. అంటే ప్రూఫ్ అని కాదు, ఇండస్ట్రీలో అందరికీ తెలిసి చేస్తున్నాం, పెద్ద సినిమాలు ఎడిటింగ్ అవుతుంది ఇది అని చెప్పి, సో క్రెడిట్ అది కూడా నాకు ఇవ్వడం జరిగింది. అండ్ యూనో బేస్డ్ ఆన్ ద స్టోరీ చాలా జరుగుతుంటాయి. ఏంటి, నేను కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయినా నాకు తెలుసు అసలు ఎందుకు మంది ఒకసారి ఎడిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆ స్థాయిని పక్కన పెట్టి ఎలాంటి ఆర్టిస్ట్ అయినా ఒకసారి ఎడిట్ అయిపోతుంటాయి. సో అలాగా అంతా చూసా 2-3 days తర్వాత నేను కంపల్సరీ నేను చేసిన సినిమా ఏదంటే ఫ్యామిలీతో వెళ్తా. అంటే బట్ ఏదంటే మ్యాక్సిమం ఇలాంటి సినిమాలకి ఏమవుతుందంటే, చెప్తున్నాను కదా, ఫస్ట్ 2-3 days వెళ్ళి సినిమా చూడలేరు, అరుపులు గోలలే తప్ప ఏ ఉండవు. అంటే మీకు కొద్దిగా గొప్పగో ఇప్పుడు అంటే ఏంటది, మన మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ వాటిలో కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, అక్కడ కొద్దిగా సైలెంట్ గా ఉండొచ్చు. చెప్పేది అండి, లెట్ మీ కంప్లీట్. బట్ ఇలాంటి సినిమాలకి ఐమాక్స్ లో కూడా మనం చూడలేము సినిమా అసలు, ఐమాక్స్ లో కూడా. బట్ వాంటెడ్లీ నేను ఆ ఫీల్ అనేది నేను ఏంటంటే ఈ సరౌండింగ్ సింగిల్ స్క్రీన్స్ నేను వెళ్తా కావాలని, ఎందుకంటే ఐ వాంట్ టు నో ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. నేను ఎస్పెషల్లీ చేసింది అంటే లైక్ మన మాక్సిమం ప్రిఫర్ చేసేది అంటే ఇటు సైడ్ మన మూసాపేట థియేటర్స్ అవి ఉంటాయి కాబట్టి, ఆ శ్రీరాములు, చంద్రకళ, శ్రీకళ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో యాక్చువల్ పల్స్ తెలుస్తుంది. అంటే ఒక ఆడియన్ ఎలా గోల్ చేస్తున్నాడండి. సో ఫస్ట్ 4 days ఎలాగో సినిమా చూడలేం, నేను ఎలాగో చూడలేను, ఫ్యామిలీ కూడా ఎవరు చూడలేరు. అండ్ సో ఇప్పుడు మనకున్న హైక్స్ ఏంటంటే, డెఫినెట్లీ లక్కీలీ ఏంటంటే మనకి థర్స్డే రిలీజ్ అయింది. అవును, 4 days వీకెండ్ అని చెప్పి. థర్స్డే మీకు ఎలాగో Day 1 ఆ నెంబర్ గేమ్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఫిల్ అవుతాయి, థియేటర్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఐ థింక్ ముందు రోజు నైట్ కూడా మనకు షో ఇది అయిపోయింది కాబట్టి అది ఇంకా హ్యూజ్ ఉంది. అసలు ముందు రోజు దానికి మామూలుగా లేదు, నైట్ చెప్తున్నాం కదా మేము, నైట్ వెళ్ళా మార్నింగ్ బ్యాక్ టు బ్యాక్ 2 shows చూసేసరికి ఏంటంటే ఇట్స్ అన్ ఆప్షన్, ఎప్పుడు వెళ్తాము ఏంటి అని. ఇప్పుడు ఏంటంటే మీకు అదే అంటే ఐఎమ్ నాట్ డినయింగ్, రేట్స్ ఎక్కువ ఉన్నాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్లో లేవు, ట్రూ. కానీ ఏమవుద్దంటే కొన్ని వాటికి ఏమవుద్దంటే తప్పదు కాబట్టి మీకు ఎలా ఉంటుంది అంటే, ఐ డోంట్ ఎంకరేజ్ OTT అని. ఓకే, OTT వస్తే తర్వాత ఎప్పుడు అది సెకండ్ టైం థర్డ్ టైం చూసుకోవడానికి OTT అనేది మనకి ఉపయోగపడుతుంది, రైట్. కానీ ఇలాంటి మీకు ఏమంటారు ఆ సీన్స్ ఉన్న, ఐ మీన్ ఏంటంటే లైక్ కంప్లీట్ కలర్ కాంబినేషన్, అందులో కుబా అన్నది మామూలుగా కదా, అతను విజన్ కానీ కలరింగ్స్ కానీ ఇదంతా. సో అలాంటి పిక్చర్కి ఎస్పెషల్లీ ఏంటంటే సౌండ్, రసూల్ పోకట్ గారు ఇచ్చిన సౌండ్కి వీటికి అన్నిటి ఏంటంటే నో పాయింట్ ఇన్ వాచింగ్ ఇన్ OTT. కంపల్సరీ థియేటర్లోనే చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అందుకే మనకి ఇప్పుడు అంటే వాట్ నాట్, ఒకప్పుడు కృష్ణ గారు టెక్నాలజీ అంతా లాంచ్ చేసేవారు, ఇప్పుడు ఈ సినిమా మొత్తం టెక్నాలజీ అంతా వచ్చింది. సో వాట్ ఈస్ దట్ ఆడియో సంథింగ్ లైక్ ఏంటంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనం చూడొచ్చు, స్క్రీన్లో చూసుకొని, అండ్ డాల్బీ ఇవన్నీ లైక్ అంటే లైక్ ఆల్ టెక్నాలజీ అంతా ఇన్వాల్వ్ చేస్తారు దీంట్లో. సో ఇలాంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్లీ థియేటర్లోనే చూడాలి. అండ్ అఫోర్డబిలిటీ లేదంటే 4 days కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ 4 days. తర్వాత మండే నుంచి రెగ్యులర్ మోరోర్లెస్ ఏంటంటే రెగ్యులర్ ప్రైస్ కి హైక్డ్ ప్రైస్ కి మధ్యలో యావరేజ్ గా ప్రైజెస్ చేశారు ఆల్రెడీ. మీకు 4 days హైక్డ్ ప్రైస్, మీకు సండే వరకు హైక్డ్ ప్రైస్, మండే నుంచి నార్మల్ గా మీడియం ప్రైస్ ఉన్నాయి, తర్వాత డౌన్ అవుతుంది. అండ్ తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్
వీ డోంట్ నో రేపు పొద్దున అంటే లైక్ ఒక ఎలా ఉంటుంది అంటే క్రీమ్ అంతా అయిపోతుంది మొత్తం. మీకు మన కల్కిలో ఎగ్జాంపుల్ చూసాం, మీ కల్కిలో ఐ థింక్ 100 రూపీస్కి లేకపోతే 1+1 సంథింగ్ ఏదో ఆఫర్ చేశారు, అంటే 3rd వీక్ ఎప్పుడు, ఓకే, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ సమ్ ఆఫర్ అయితే, అంటే టికెట్ ప్రైస్ అయితే డ్రాస్టిక్గా స్లాష్ చేశారు. సో ఎందుకనంటే అందరూ చూడాలి. మీరు అన్నట్టు మనం ఒక మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా బిలో పవర్టీ లెవెల్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్లాష్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఇంత బిజినెస్ అవుతుంది, ఇంత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, బడ్జెట్స్ మీట్ అవ్వాలి, చాలా ఉంటాయి. అంటే నేను ప్రొడక్షన్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ నాట్ సెయింగ్ ఏంటంటే నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను, ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇన్పుట్స్ ఇస్తున్నా. ఎస్ కరెక్ట్, ఒప్పుకుంటాను, టికెట్స్ హైక్ ఉంది, కానీ ఇలాంటి ప్రాజెక్ట్కి తప్పదు. యా, అండ్ అందరూ చూడాలని డెఫినెట్లీ ఏంటంటే డౌన్ ద లైన్ అయ్యేటప్పుడు మీకు ఏంటంటే రెగ్యులర్ ప్రైజెస్కి వచ్చేస్తాయి. సో ఏంటంటే గో విత్ ద ఫ్లో అయినప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఓకే డన్. అండ్ చాలా వరకు నేను విన్నది, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా మొదలు పెట్టి పుష్ప 1లో, ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 చేసి, అంటే ఒక 200 days చేసే ఉంటారు. చాలా మంది ఏంటి అంటే వాళ్ళ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా తగ్గిపోయాయంట పుష్పలో యాక్ట్ చేసిన తర్వాత. సో వాట్ అబౌట్ రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటి? అంటే లైక్ ఇప్పుడు పుష్పలో పుష్ప 1లో ఎన్ని రోజులు చేశారు, పుష్ప 2లో ఎన్ని రోజులు చేశారు, ఫినాన్షియల్ గా ఎలాగా? పుష్ప 1 చెప్తాను కదా, ఇప్పుడు నార్మల్లీ మాకేమవుతుంది అంటే, ఒకటి వన్ గుడ్ ఫీల్ ఈస్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మనకంటే కెరియర్లో కూడా మేము ప్రాజెక్ట్ చేసాం అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా, ఒకంటే లైక్ మైల్స్ మనం వెళ్తున్నప్పుడు పలానా ఓకే బాహుబలి ఆల్రెడీ ఉన్నాం అంటే ఇట్స్ ప్రౌడ్ ఫీలింగ్. ప్రొఫైల్ ఇప్పుడు మా ఉంటే IMDb ప్రొఫైల్ ఉంటుంది, అది దగ్గర రీచ్ 100 movies రైట్ నౌ వెరీ రీసెంట్లీ. సో ఆ ప్రొఫైల్లో అది ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ ప్రౌడ్ ఫీలింగ్, ఈ ప్రాజెక్ట్స్లో మేము ఉన్నాం అని. కీపింగ్ అసైడ్ అవర్ స్క్రీన్ ప్రెజెన్స్, నాది ఆఫీస్ మీకు తెలియదు, మేము చాలాసార్లు డిస్కస్ చేసాం, ఎంతసేపు ఉన్నా ఉన్నది కాదు, ఐ మీన్ ఇట్స్ నాట్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రామినెంట్ ఉన్నదే ఉంటుంది. సో అలాంటి ప్రాజెక్ట్లో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ మై స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ దేర్ ఇన్ పుష్ప 1. అసలు నాకు సారు ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు పుష్ప 1కి అనిల్ గారు అని మన కాస్టింగ్ చూస్తుంటారు, ఆయన కాల్ చేశారు. రాజశేఖర్ గారు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, బట్ అంతా లైక్ అంటే మీ విగ్రహం, మీ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ బట్టి సార్ మిమ్మల్ని సజెస్ట్ చేశారండి, బట్ ఇలా ఒక కొండారెడ్డి మన అజయ్ ఘోష్ గారికి ఫాలోవర్ క్యారెక్టర్ అది, మీకు ఓకేనా? వాట్ ఆర్ యూ టాకింగ్, ఓకేనా ఏంటండి, కీపింగ్ అసైడ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పలేం. ఇనీషియల్గా వాళ్ళు అంటే నాకు చెప్పడం ఏంటి, డైలాగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి నాకు అంటే ప్రిపేర్ చేశారు. బట్ డెఫినెట్లీ అంటే సుకుమార్ గారు లాంటి డైరెక్టర్లు, అంటే అలాంటి ఆ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ముందు ఒకలా అనుకున్నా, చెప్తాను కదా, స్పాట్లో అక్కడికి వెళ్ళాలంటే అక్కడ చూస్తారు ఒక డైలాగ్ ఉంది, ఎంత ఉందంటే 4 దయ చెప్పాలి, నువ్వు చెప్పేలా చెప్తావు, నువ్వు చెప్పేలా చెప్పి, అలాగా అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సడన్గా ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ ఎవరు జూనియర్స్ ఉన్నా వాళ్ళు కూడా చెప్పమంటారు. అంటే ఆయన కావాల్సింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఎక్కడో చోట ప్రామినెన్స్ ఇవ్వాలి అని చెప్పాను. ఇంత కష్టపడి చేస్తున్నారు, ఎక్కడో చోట ఏంటంటే ఆ క్యారెక్టర్ కొద్దిగా మినిమం కనబడితే రేపు అతను ఉపయోగపడుతుంది అనే చిన్న ఆశ అంతే. అండ్ నా వరకు అంటారు ఎస్ డెఫినెట్లీ పార్ట్ 1 అన్నది కరోనా టైంలో నాకు ఏ హ్యాజిల్స్ లేకుండా, అంటే తర్వాత అంటే పీక్ కరోనా కాకుండా మన కరోనా సెకండ్ ఫేజ్ అవన్నీ వచ్చినాయి కదా, wave 2 wave 3 అన్నప్పుడు డెఫినెట్లీ నాకు సాలిడ్గా నాకు ఏ హ్యాజిల్స్ లేకుండా నాకు బ్రెడ్ అండ్ బటర్ పుష్పనే. అండ్ 2 కూడా కంపారిటివ్గా 1 అనే డేస్ లేవు, కానీ డెఫినెట్లీ ఎస్ కీపింగ్ అసైడ్ మన స్క్రీన్ మీద ఎలా ఉంటామో మనకి పక్కన పెడితే, యా మనం సాధారణంగా ఏమనుకుంటామనంటే మనం ఆర్టిస్టుల భాషలో మ్యాటరా అంటారు. మ్యాటర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందంటే ఏదో మనకి ప్రాపర్గా డైలాగ్స్ పడ్డాయి, లేదంటే మన వల్ల ఇది అయ్యింది అని చెప్పి. సో ఆ పరంగా నాకు మాక్సిమం నాకు ప్రతిదీ మ్యాటరే అవుతుంది. అంటే ఒక సీన్ అన్న నాకున్న ప్రామినెన్స్ బట్టి ఏంటంటే కొన్ని సినిమాలు ఏమవుతుందంటే ఓన్లీ మీటర్ అవుతాయి, కొన్ని సినిమాలు మీటర్ 2 ఉంటాయి. మరి పుష్ప 2 ఏంటి, మ్యాటరా మీటరా? 2 మీటర్. సో అలాగా, సో అంటే ఐ మీన్ ఆన్ లైటర్ సైడ్ చెప్తున్నాను, బట్ యూజువల్ ఏమవుతుందంటే యా డెఫినెట్లీ హెల్ప్ మీ అ లాట్ పుష్ప మూవీ అన్నది. అండ్ సో నాకంటే దీనివల్ల నాకు ఏమైందనంటే, ఒకటి సుకుమార్ గారిది నాకు ఐ మీన్ ఆల్మోస్ట్ నేను అలా ట్రావెల్ అవుతున్నా, లాస్ట్ టైం చాలా డిస్కస్ చేసాము. అండ్ ఇన్సిడెంట్లీ సార్ కూడా మా రుద్రమంపపురం ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అది చెప్పడం కూడా జరిగింది, అన్ని సినిమాలో రాజశేఖర్ ఉంటాడని చెప్పని. అండ్ ఆయనకి నాకు అదో ర్యాపో. సో నన్ను ఆయనేమో 45 అని పిలవడం, అంటే ఇన్సిడెంట్లీ నేను ఆయనకన్నా చిన్న అనుకొని పార్ట్ 1లో స్టార్టింగ్లో నాకు అంత ఇదిగా యాక్షన్ ఎపిసోడ్లో వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేసేవారు కాదు. ఆయన ఎందుకు ఆయన ట్రబుల్ చేయడం తర్వాత తెలిసి పరిగెట్టించారు. చేజులన్నింటిలో ఉన్నాం కదా, మారేడుమిల్లో కొండల మీద పరిగెట్టడం, పడ్డం అవన్నీ జరిగినాయి పార్ట్ 1లో. ఇంజరీస్ అయినాయా మీకు డ్యూరింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్? అవన్నీ ఏమవుద్దంటే
మీకు రక్త తర్పణం జరగాల్సిందే అని అంటారు చూసారా, అంటే మన సినిమా డైలాగ్ అర్థమైంది నాకు. మహేష్ బాబు గారి సినిమా ఉంది కదండి, ఏంటబ్బా లాంగ్ మురారియా? యా మురారిలో రక్త తర్పణం జరగాల్సిందే అంటారు కదా, అలాగా ఒక సెంటిమెంట్ తెలిసిన ఐ డోంట్ నో అది అనుకుంటారు అలాగా. ఓకే. బ్లడ్ షెడ్ అయితే డెఫినెట్లీ సినిమా బ్లాక్ బస్టర్ అని. అవునా? సీరియస్లీ అంటే అలా సార్, మీ బ్లడ్ ఎక్కడ షెడ్ అయింది? అలా అని కాదు, వాంటెడ్లీ అని కాదు, బట్ తెలియకుండా అలా జరుగుతుంటాయి కదా. అదేంటంటే ఇండస్ట్రీ సెంటిమెంట్, ఆ బిలీఫ్ అంతే. అంటే అక్కడ మనకి ఏంటంటే ఒక శాంతి జరిగింది, ఏదో ఆ నమ్మకం అంతే. అమ్మవారు శాంతించారు సంథింగ్ అలా. చాలా తర్వాత ఏంటంటే కొన్ని చాలా హ్యాజల్ జరిగినాయి మారేడుమల్లిలో కానీ ఇక్కడ కానీ. అండ్ అంటే ఆర్టిస్టులుగా పడడం ఒక ఎత్తు అయితే, కుబా గారు కెమెరామెన్ పార్ట్ 1లోనే హ్యాండ్ హెల్డ్ పెట్టుకుని కెమెరా, అది ఎంత ఉంటుంది అనుకున్నారు వెయిట్ కెమెరా? అంటే మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళు పడే కష్టం ఇంకెవరిది ఉండదండి. వాళ్ళు తర్వాత గింబల్ మనం ఏమంటారు హోల్డ్ చేసి ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మామూలు ఇది కదా వాళ్ళకి. వాళ్ళకంటే ప్రాపర్ స్టామినా ఉండాలి, దాన్ని రన్ చేయడానికి ఎక్కడ జర్క్ రాకూడదు, ఇది అవ్వకూడదు. జర్క్ వచ్చిందంటే మళ్ళీ రీటేక్ ఇవన్నీ ఉంటాయి. అలాగా కుబా హీ వాజ్ రన్నింగ్ బ్యాక్ అనమాట. బన్నీ గారు వస్తుంటే ఆయన ఫాలో అవుతా, ఎంత స్పీడ్లో పరిగెడతారు బన్నీ గారు, దానికి మ్యాచ్ చేస్తూ ఈయన వెనకాల పరిగెట్టాలి. అండ్ ఈజ్ స్టౌట్ గై కాబట్టి ఆయన పడినా బ్యాలెన్స్ చేసుకున్నారు, అంటే పడిపోయారు. బట్ కెమెరా కూడా అంటే లక్కీగా ఆయన బాడీ దానికన్నా కెమెరా ఏమవుతుందని చెప్పి దీని మీద ఆయన కాషియస్ అయ్యారు అనమాట. పడిపోవడం పరిగెడుతున్నారు వెనకాల అలాగే చిన్నది ఏదో అడ్డొచ్చింది, ఇలా మొత్తం ఓవరాల్ బ్లో పడిపోయింది. సో అలా చాలా అంటే లైక్ జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో అవన్నీ అయినాయి. అంటే మాక్సిమం అడవిలో కదండి, మనం ఏంటంటే కొన్ని మన చేతిలో ఉండవు, అలా జరుగుతుంటాయి, బై డిఫాల్ట్ అలా జరుగుతుంటాయి. బట్ ఏది క్యాజువాలిటీస్ అవ్వలే, చిన్న మైనర్ ఇంజరీస్ అవన్నీ జరిగినాయి, ఇదంతా అయినాయి. అండ్ నాకు స్పెషల్లీ ఒకసారి ఏంటి నాకు జరిగినప్పుడు అసలు సుకుమార్ గారు చాలా కేర్ తీసుకొని, అంటే అది నా పాట అక్కడ ఆపి నన్ను రాజమండ్రి పంపించి, సుకుమార్ గారు పర్సనల్ మేనేజర్ ఉంటారు సాయి గారు అని. ఇన్ఫాక్ట్ నేను మన పార్ట్నర్ ఈవెంట్ కూడా ఆయన దగ్గర ఉండి చూసుకున్నారు. మనం చాలా ఆయన గురించి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. సో ఆయన నన్ను తీసుకొచ్చి రాజమండ్రి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఎవ్రీథింగ్ అదే రోజు మళ్ళీ కంటిన్యూ చేయడం. సో ఈ కైండ్ ఆఫ్ అంటే లైక్ ఒక ఫ్యామిలీ బాండింగ్ అంతే, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. పుష్ప అంటే నేషనల్ అనుకుంటీవా, ఇంటర్నేషనల్ అనుకుంటీవా, ఒక ఫ్యామిలీ అంతే కదా. ఆబ్వియస్లీ అంటే నా ఒక్కడిదనే కాదు, మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు హీరో గారు ఉన్నారని అంటే కంపల్సరీ అక్కడ మొత్తం వెనకాల ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అలాగే హీరో గారు ఉన్నప్పుడు కొత్తగా సిండికేట్ బ్యాచ్ అందరూ ఉంటారు. సో అలాగే ఏంటంటే మాక్సిమం ఇందాక మనం అనుకున్నాం. అండ్ ఏంటది జూనియర్స్ అసలు హ్యూజ్ నెంబర్, సో మెనీ పీపుల్. మీకు బాహుబలిలో చేసిన టీం అంతా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఐదర్ సింగిల్ బెడ్రూమ్స్, కార్స్, బైక్స్ కొనుక్కున్నారు. క్లియర్ గా అక్కడ రాజమౌళి గారి పేరు కానీ బాహుబలి ప్రభాస్ గారి పేరు అని అలా చూపెట్టుకున్నారు. డెఫినెట్లీ చూస్తున్నాయి ఇప్పుడు పుష్పలో, ఎందుకంటే కన్సిడరింగ్ 5 years ట్రావెల్, 5 years ట్రావెల్ డెఫినెట్లీ వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే రొటేషన్ చేస్తుంటారు, డబ్బులు ఇవన్నీ అవుతుంది, డెప్స్ అంటే అందుకు క్లియర్ చేసుకుంటారు, డెప్ ఫ్రీ అయి ఉంటారు నాకు తెలిసి అందరూ. నేను అదే చెప్తున్నాను, నేను చాలా వరకు చెప్పడం ఏంటంటే మా అప్పులు క్లియర్ అయిపోయినాయి, మేము ఫినాన్షియల్ గా మా ఫినాన్షియల్ క్రైసిస్ లేవు అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. అది జరుగుతుంది కదా. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఎక్కడికి వెళ్తాయి? అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, సినిమాకి ఆబ్వియస్ సుకుమార్ కి, బ్యానర్ కి, ప్రొడక్షన్ హౌస్ కి. మీకు ఎలా ఉంటుంది అంటే సినిమా సక్సెస్ ఇది అనేది ఓకే, ప్రతి ఒక్కరికి ఎలా ఉన్నా బాగా హిట్ అయ్యేది ప్రొడ్యూసర్కి. ట్రూ. ఎందుకంటే మిగతా వాళ్ళు కష్టపడతారు, అంతా చేస్తారు, ఈ సినిమా కాకపోతే మనం నెక్స్ట్ సినిమా పేరు తెచ్చుకుంటా అన్నట్టు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ డైరెక్ట్గా ఫైనాన్షియల్గా హిట్ అయ్యేది ప్రొడ్యూసరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటే ఇమీడియట్గా ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అంటే నేను అనేది పెద్ద సినిమా అన్నట్లే, జనరల్గా ఏ సినిమా అన్నా సినిమా హిట్ అయ్యి కలెక్షన్స్ వచ్చేసాయి అనుకోండి, ఆయన డబ్బులు ఏం చేసుకుంటారు, అది ఎక్కడో దాచేరారు కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం లైఫ్ లాంగ్ ప్యాషన్తో వస్తారు, సినిమా హిట్ అయ్యి సక్సెస్ అయిందంటే ఆ డబ్బులు మళ్ళీ రొటేట్ చేస్తారు. సో అందుకే ఎప్పటి నుంచో నేను మాట్లాడేది అదే, సినిమా హిట్ అవ్వాలంటే అంటే టాక్ వైజ్ కాదు, ఫైనాన్షియల్గా హిట్ అంటే ఫైనాన్షియల్గా ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి, ప్రొడ్యూసర్ చేయాలి. ప్రాఫిట్స్ పక్కన పెట్టండి, ఎవరు ప్రాఫిట్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయరండి. మెయిన్ ఏంటంటే పెట్టిన డబ్బులు సేఫ్ అయిపోవాలి, అట్ ద సేమ్ టైం కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేఫ్ అవ్వాలి. అండ్ కాసేపు సరదాగా చిన్న క్విజ్ మీకు, ఓకే? పుష్ప గురించే. ఓకే, అంటే పుష్ప గురించి అయిపోయిన తర్వాత మనం అవుట్ బాక్స్ మాట్లాడుకుందాం. సో పుష్పలో జాలరెడ్డి ఎర్రగొట్టేశారు ఆయన్ని. సో ఆయన ఏమయ్యారు అన్నది తెలియదు, పాప ఆయన్ని కొట్టినంత వరకు చూపించారు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారా, ఆయన బ్రతికారా, లేకపోతే ఆయన పోయారా, ఏమయ్యారో తెలియదు. సో రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో ధనుంజయ గారు నాకు చెప్పారనమాట, హీ వాజ్ ఇన్ పార్ట్ ఆఫ్ ద పుష్ప 2. సో మీకు అంటే లైక్ జాలరెడ్డి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనిపిస్తుంది మీకు? నేను యాక్చువల్లీ కొండారెడ్డి గారి
ఫాలో అవర్ కదా. అవును. సో కొండారెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ తోనే నేను ట్రావెల్ అవుతాను. ఓకే. సుబ్బారెడ్డి క్యారెక్టర్ వాళ్ళ బ్రదర్స్ తోనే ఉంటది. సో ఎస్, ఆల్రెడీ స్టిల్ దేర్. ఎస్, హీస్ దేర్ అండ్ హీస్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, మార్పు ఏమైనా బర్నింగ్ విత్ వస్తుందా? ఈగో, బర్నింగ్ విత్ ఆ ఇది ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకు మీకు అంత వీల్ చైర్ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? అఫ్ కోర్స్ మా పుష్ప. ఆ గ్రడ్జ్, ఆ రివెంజ్ ఉంటది కదా, Okay. ఎలా వదిలేస్తారు, మర్చిపోతారు ఉంటది కదా. సో అవన్నీ ఉంటాయి. అండ్ ఎందుకు మీరు ఆల్రెడీ చూసి నన్ను ఎందుకు అడుగుతున్నారండి ఇవన్నీ? ఓకే. సో అంటే మీకు బన్నీ గారికి ఏమైనా డైలాగ్ అంటే లైక్ ఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మీకు ఏది చేస్తున్నప్పుడు లైక్ అంటే ఇప్పుడు నాదంటే కౌంటర్ ఉండదు కానీ ట్రావెల్ ఉంది క్యారెక్టర్తో, హీరో గారితో ట్రావెల్ ఉంది క్యారెక్టర్. సో అదే ఇప్పుడు మీకు కొండారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై డిఫాల్ట్ వీ హావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అవర్ బాస్. సో ఆయనతో ట్రావెల్ ఉంటుంది క్యారెక్టర్. మీకు ఇప్పుడేనే కాదు, 1 లోనే చూపెడతారు, కన్వే చేస్తారు అది. అవును. మీకు కొండారెడ్డి గారిది, మన ఎవరిది ఓబులేసు, మన సునీల్ గారిది బావమర్ది క్యారెక్టర్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరిది బాడీస్ తీసుకొస్తున్నప్పుడు అదంటే లైక్ అలా జస్ట్ ఇదైపోయింది, బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను పరిగెట్టుకొని వచ్చి జీప్ లో సీట్ ఆఫర్ చేస్తా పుష్పకి. అవును. అంటే కొండారెడ్డి ప్లేస్ లో ఇప్పుడు నువ్వేరా బాబు అన్నట్టు ఆయనకు ఆఫర్ చేస్తారు సీట్. అయిపోయిన తర్వాత ఈ సెటిల్మెంట్, రావు రమేష్ గారు సెటిల్మెంట్ చేస్తారు కదా, సునీల్ గారిని పక్కన పెట్టి మన పుష్ప నువ్వే ఇంకా సిండికేట్ చూసుకుంటారు కదా, అక్కడ కూడా కేశవ నేను లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అవును లాస్ట్ లో వెళ్ళేటప్పుడు. సో దట్ ఇండికేట్స్ ఇంక ఈ కొండారెడ్డి గారి టీం ఎవరైతే ఉందో వీళ్ళతో ఫాలో అవుతారని చెప్పి అక్కడే కన్వే చేశారు. క్యారెక్టర్ కూడా అలాగే ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట హీరో గారితో. ఓకే. అంటే నీడ్ బేసిస్. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అట్ ద సేమ్ నేను ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ ఫ్యామిలీ నుంచి, కొండారెడ్డి ఫ్యామిలీ నుంచి అవసరాన్ని బట్టి ఆయనతో ట్రావెల్ అవుతుంటారు. సో కంప్లీట్ గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంత ముందు అనుకోండి అంటే ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మీకు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు మీకు అన్నట్టు 200 నెంబర్ ఆఫ్ డేస్ చేశారు. ఇక్కడ మాకు స్క్రీన్ ప్లే పదంగా ఎక్కడ మేము అవసరం అవుతుందో అక్కడ మమ్మల్ని వాడారు. అండ్ ఆబ్వియస్లీ ఈ దాని జాతర సీన్ ఆబ్వియస్లీ మేము లేమంటే కొన్ని రోజులు వెళ్ళి చూశాను కానీ ఆ స్క్రీన్ కనబడను నేను, ఎందుకంటే స్క్రీన్ ప్రకారం మేము ఉండకూడదు అక్కడ. అలాగే వెరీ రీసెంట్లీ ఇంకొకటి మన జగద్బాబు గారి కాంబినేషన్ ఒకటి మేజర్ ప్రైమరీ సీన్ ఒకటి మిస్ అయింది నాకు. ఈ కోర్టు నాకు డేట్స్ కుదరలేదు. సో అదొకటి. అయ్యో, మీరు నాకు ఇంటర్వ్యూ స్టార్టింగే చెప్పాల్సింది, నేను సినిమా చూడలేదని. నేను చూడకపోయినట్టే మాట్లాడేదాన్ని. ఓకే సరే. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి వచ్చిన 2 క్వశ్చన్స్ నాకు వస్తున్నాయి ఇప్పుడు. నేను డెఫినెట్లీ అడుగుతా, బికాస్ ఐ నో ద ఆన్సర్, బట్ స్టిల్ కావాలని మమ్మల్ని ఇరికించడానికి. ఓకే, గంధపు చెక్కల్లో కాల్చింది ఎవరిని? చాలా మంది చనిపోయిన కాల్చారండి, ఎవరిని ఇసిరేలేదు, చనిపోయిన వాళ్ళనే కాల్చారు. సో అంటే బేసికల్ గా నేను ఒకరిని అడగడం ఏంటంటే సాడ్ ఎండింగ్ ఉంటుందా అని అడిగాను. పుష్ప 2కి సాడ్ ఎండింగ్ ఉంటుందా అంటే మా శ్రీవల్లోదినికి ఏమైనా అవుతుందా అని అడిగాను. అంటే లేదు సాడ్ ఎండింగ్ అయితే ఉండదు అన్నారు. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే కేశవ గారు అవుట్ అని అనుకుంటున్నారు. అది కూడా క్లారిటీ లేదు. మీరేమైనా కొంచెం హింట్, అది ఎవరు? సాడ్ ఎండింగ్ అంటే మీకు తెలియాలి కదండి, టైటిల్ ఇట్స్ ద పుష్ప ది రూల్. అవును. సో సాడ్ ఎండింగ్ అనేది ఉండదు, రూల్డ్ అవుట్. ఇంకా ఎవరిది అన్నది ఏంటంటే మీరు ఎందుకు మీద ఇప్పుడు ఇంకా ఆడియన్స్ చూడాలి కదా. సో డెఫినెట్లీ ఒకటైతే చెప్పగలను కానీ దట్స్ అ కీ సీన్ ఆఫ్ ద మూవీ నా ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ ఆ సీన్ దగ్గర నుంచి చేంజ్ ఓవర్ అవుతుంది. ఆ సీన్ తర్వాత మీకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేంజ్ అవుతుంది. ఓకే. సో అది చితి మీద ఉన్నది కూడా ఒక కీ పర్సనే, మీరు అనుకున్న వాళ్ళు అయితే ఎవరు కాదు. సో బట్ ఏంటంటే ఆ సీన్ తర్వాత చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ మీకు ఆ సీన్ గురించి ఇంకా చెప్పాలి మేము. అంటే అది ఫిలిం సిటీలో చేసాం ఏదైతే, అంటే ఎవరైనా చెప్పాను కానీ మీరు అడిగారు కాబట్టి బాగోదు కాబట్టి ఆ సీన్ గురించి చెప్తాను. అంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది యాక్చువల్లీ ఏంటంటే బరియల్ గ్రౌండ్ అట్మాస్ఫియర్ కావాలి కదా, డే టైమే చేసాం. అంటే డే టైం నుంచి ఈవినింగ్ వరకు, లేట్ నైట్ వరకు అయింది షూట్. ఒక 3-4 days చేసాం అది. ఆ ఫ్లేమ్, ఆ రెడ్డిష్ రావడానికని ఒక 100 డినోస్ పెట్టారు చుట్టూ. డినోస్ మీకు ఐడియా ఉంటుంది, ఒక దగ్గరికి వెళ్ళామనంటే ఒక లైక్ ఏమంటారు, లైక్ వైటిష్ గా ఉండి ఎవరన్నా పేల్ కలర్ ఉన్న వాళ్ళు వెళ్ళారనేది డార్క్ అయిపోతారు, దగ్గరగా రెడ్డిష్ అయిపోతారు దగ్గరికి వెళ్ళామంటేనే. అంత హీట్ జనరేట్ టెంపరేచర్ ఉంటుంది ఆ డినోస్ కి. అలాంటివి 100 పెట్టారు చుట్టూ ఆ ఇంపాక్ట్ రావడానికి. ఇంకొకటి ఏంటంటే సైడ్స్ నుంచి వేడి వస్తుంది, పైనుంచి ఏమో వర్షం, వాటర్. అది రెయిన్ ఎఫెక్ట్ లో రెయిన్ ఎఫెక్ట్ అది ఒకటి పక్కన పెడితే ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఈస్ అందరూ గొడుగులు పట్టుకొని ఉండాలి, ఒక పుష్ప తప్ప.
మీరు ఓకే ఓకే నేనేం చెప్పలేదు, ఆయన లేదు. సార్ చెప్పండి, అందరూ గొడుగులు పట్టుకొని ఉండాలి. మీ ట్రైలర్ లోనే మీరు అబ్జర్వ్ చేయాలి, వేరేస్ పుష్ప అని అందుకే అడుగుతున్నారు. చాలా మంది నన్ను అడగడం ఏంటంటే ట్విట్టర్ లో, ఒకవేళ చితి మీద పుష్ప గారే ఉన్నారని చెప్పి అడగడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారనంటే, గ్లిమ్స్ లో ఆయన బయటకు వెళ్ళిపోయారు, పుష్ప కనబడట్లేదు, వాట్ హ్యాపెన్ టు పుష్ప అని ఒక హ్యాష్ ట్యాగ్ వేశారు కదా. సో అందుకు ప్రిటెండ్ చేశారేమో ఆయన కాస్ట్యూమ్స్ పెట్టి అలా, అదేమన్నా అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు, పుష్ప కాస్ట్యూమ్స్ పెట్టి అలా చేశారని చెప్పి కూడా అడిగారు. ఎందుకంటే మీకు ఆ చితిలో ఆ ట్రైలర్ ఎందుకు, సినిమా పక్కన మేము ట్రైలర్ లో చూసిన ఎపిసోడ్ లో మనకి ఎక్కడ ఏంటంటే మిగతా వాళ్ళందరూ అక్కడక్కడ కనబడ్డారు కానీ హీరో గారు కనబడలే, మీకు బన్నీ గారు కనబడలే. సో అందరూ అలా కూడా అనుకున్నారు, ఒకవేళ హీరో గారు ప్రిటెండ్ చేసి ఆయన కాస్ట్యూమ్స్ పెట్టి అలా చేశారని. సో మీరు ఎవ్వరూ కాదు, డెఫినెట్లీ అది మీకు డెఫినెట్లీ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఆ వర్షం పడుతుంది కదా, సో కాస్ట్యూమ్స్ మీద వాటర్ పడిపోతుంది. అది మళ్ళీ ఏంటంటే అలా జాగ్రత్తగా గొడుగు పట్టుకుని కాస్ట్యూమ్స్ మీద, అంటే న్యాచురల్ గా షోల్డర్స్ మీద పడితే వేరు, దగ్గర ఉన్నాయి, క్లమ్జీగా విపరీతమైన ఉన్నారు, జనాలు ఉన్నారు, దగ్గర అవుతున్నాయి కాబట్టి పక్కోడు గొడుగు మన మీద పడడం, కాస్ట్యూమ్ మీద పడడం, దాని గురించి మళ్ళీ వెయిట్ చేయడం, ఇలాగ చాలా 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 ఇది జరిగింది. అంటే లైక్ అంటే అలాంటి అట్మాస్ఫియర్ లో కూడా మీరు చూడలే ఆ షార్ట్స్ అవి మీరు చెప్పలేము. అదేంటంటే అది చూస్తేనే, మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, మిగతా వాళ్ళకి ఏంటంటే చూడండి ప్లీజ్. లిటరల్ మీరు చెప్తూ ఉంటే ఇంకొకసారి పోయి చూడాలి. ఇదే అందుకే చెప్తున్నా మీకు, స్టార్టింగ్ చెప్పింది ఏంటంటే ఈ సీన్ ఆ సీన్ అన్నది లేదని. కొన్ని అంటే ఒకరు పీక్స్, అంటే పుష్పరాజు ఇలా ఉంటాడా, అంటే తనకి కోపం వస్తే ఇలా వెళ్తాడా పీక్స్ కన్నట్టు. అంటే నిజంగా వైల్డ్ ఫైర్ అన్నది, వైల్డ్ అని ఎందుకు మాట్లాడతాం పేరు మనం, వైల్డ్ దేనికి మాట్లాడతాం, దేనికి యూజ్ చేస్తాం వైల్డ్ అనేది? ఘోరాతి ఘోరంగా ఉంటే వైల్డ్ అంటారు. అంటే వైల్డ్ యానిమల్స్ అంటాం. వైల్డ్ అంటే ఆ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆ అగ్రెసివ్నెస్, ఆ చేసే కొన్ని యాక్టివిటీస్ కూడా, అంటే ఆ క్యారెక్టరైజ్డ్ అంత పీక్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గారు. సో ఆయన ఏం చేసినా, సినిమాలో చేసినా కూడా దట్ విల్ బి అ వైరల్ కంటెంట్. దెర్ వాజ్ అ సీన్ ఇన్ ట్రైలర్, పుష్ప తగ్గేదేలే కాళ్ళతో చేస్తారు రష్మిక గారి. సో ఆ సీన్ వచ్చిన తర్వాత అందరూ ఏంటనంటే లైక్ ఇంత పెద్ద నేషనల్ అవార్డు విన్నర్ అయినా సీన్ కోసం ఏదైనా చేస్తాడు ఆయన అని. అప్పట్లో ఒక చిన్న ట్వీట్ ఎవరో చేశారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, మహేష్ బాబు గారి సినిమా అనుకుంటా. ఆ సినిమాలో హీరోయిన్ ఆయన కాళ్ళు పట్టుకొని ఒక మూమెంట్ చేస్తే, ఎంత పెద్ద హీరో అయితే మాత్రం హీరోయిన్ కాలు పట్టుకునేలా చేస్తారా, అంటే హీరో పట్టుకోడు కదా, హీరోయిన్ పట్టుకుంటుంది, అలా ట్వీట్ చేశారు. అది అప్పట్లో కొంచెం వైరల్ కంటెంట్ అయ్యింది అది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్ సీన్ పర్టికులర్గా? ట్రైలర్ రిలీజ్ అయ్యాక సో మెనీ హైప్ సీన్స్లో, సో మెనీ వావ్ మూమెంట్స్లో దట్ వాజ్ అన్ వావ్ మూమెంట్. ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర ఒదిగి ఉండాల్సిందే, పెళ్ళని దగ్గర వంగాల్సిందే లొంగాల్సిందే అని అంటారు కదా. సో అట్లా మీరు దానికి కోరే నాకు సడన్గా స్ట్రైక్ అయింది, అంటే అవుట్ ఆఫ్ ద వే టాపిక్, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెని గారి సినిమా ఏంటది, మిస్టర్ పెళ్ళమా? మిస్టర్ పెళ్ళం కాదు, సంథింగ్, అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. పెళ్ళం అంటే లైక్ పెళ్ళం అంటే మొగుడు వినాలంటే ఆయన రివర్స్ స్ట్రాటజీలో మన సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి కూర్చున్నప్పుడు నీకు ఏంటది వరం ఇస్తున్నాను నేను, ఏమంటే ఇన్సిడెంట్లీ ఇటు ఉన్నప్పుడు ఇటు తిరిగి మళ్ళీ సేమ్ ఆవిడే కాలు పట్టుకుని ఉంటారు. ఆ పేరు లాంగ్ బ్యాక్ వచ్చింది ఆ సినిమా అనేది. సో నాకు ఇమీడియట్ మీరు చెప్తుంటే అది నాకు స్ట్రైక్ అయింది, ఆ సినిమా ఆ సీన్ స్ట్రైక్ అయింది. ఎండ్ ఆఫ్ దట్ మీరు చెప్పిన సీన్ లో మీరు ఎవరిని చూస్తున్నారు అక్కడ? అల్లు అర్జున్ గారిని, ఐ మీన్ సారీ పుష్పరాజ్ చూడండి, అల్లు అర్జున్ చూడొద్దు అక్కడ, శ్రీవల్లిని చూడండి, రష్మికని చూడొద్దు. ఓకే, ఆ క్యారెక్టర్ని చూడండి, క్యారెక్టర్ పరంగా పుష్పరాజు శ్రీవల్లి అలా చేయించుకున్నారు అంతే. అక్కడ బన్నీ గారు రష్మిక గారు చేతి చేయించుకోలే. ఎప్పుడైనా మీరున్నప్పుడు ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు, సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన వర్షన్ చెప్పడం కానీ, లేకపోతే కొంచెం ఇది మార్చచ్చు కదా అని ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు కానీ రష్మిక గారు కానీ అడగడం లాంటివి జరిగాయా? లేదంటే ఇన్ఫ్యాక్ట్ సుకుమార్ సార్ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ అయినా మీకు కూడా ఏదో స్ట్రైక్ అవుతుంది కదా, బీయింగ్ ఎ హ్యూమన్ ఎవరి బ్రెయిన్స్ వాళ్ళకి ఉంటాయి. అవును, సో అది ఎంకరేజ్ చేస్తారు సుకుమార్ గారు. ఓకే డార్లింగ్ ఇంకెలా చేద్దాం, ఇలా చేద్దామంటే అలా చేద్దామంటే అలా చేద్దాం. సో ఈయన ఏం చెప్తారు, అండ్ ఎక్కడ కౌంటర్ ఇది ఉండదు, అది బాగుందని ఎండ్ అవుతారు. ఎవరి ఒపీనియన్ అయినా సీన్ బాగా పండాలి. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఒకవేళ చేసి లేదు మొమ్మాటలు అనుకుంటున్నా, లేదు డార్లింగ్ ఇది వర్కౌట్ అవుతుంది, అలా అంటే ఓపెన్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వెరీ హానెస్ట్ అండ్ ఫ్రాంక్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక హీరో గారు చెప్పారు నేను అది ఫాలో అవ్వాలనేది కూడా ఉండదు. బాగుంటే నాకు నచ్చడం కాదు, ఆయన నచ్చడం కాదు, బాగుండాలి,
మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ ఎరా బాగుంటుంది, టీం ఉంటారు కదా, ప్రవీణ్ బాగుంటుంది, ఎరా వెంకట్ బాగుంటుంది, ఇది బాగుంటుంది కదా, ఇది బాగుంటుంది కదా, ఎలా ఉంటుంది అని చెప్పి అలా ఫీడ్బ్యాక్ తీసి ఆయన ఒక్క డెసిషన్ కూడా కదా మళ్ళీ. సో ఎలా ఉంటుంది అంటే అంత ప్రెషర్లో ఒక్కొక్కసారి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ ఆయన ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఓకే, అలా తీసుకుని చెప్తాను కదా, అదే కొరియోగ్రఫీ అనేది అక్కడే ఒకటి ఇలా చేద్దాం పని, అలా కదా ఇలా మార్చుదాం. టీం కూడా ఏంటంటే వెరీ స్పాంటేనియస్గా చెప్తుంటారు. అండ్ స్పాట్లో అరే కదా అరే అంటే అంటే ఒరే ఇన్ ద సెన్స్ ఏంటంటే అందరూ శిష్యులు కాబట్టి ఆయన లెక్కల మాస్టర్ ఇది అవుతారు, ఆ ఫ్లోలో ఒకసారి మమ్మల్ని కూడా సారీ ఏమని అలా అంటే ఆ ఫ్లోలో అనేస్తుంటారు, అంటే ఆ అటాచ్మెంట్తో సారీ అని మా వాళ్ళు అనుకుని అలా ఇచ్చేసి బిహేవ్ చేసి చేస్తుంటారు. సో అందరి తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే మన వీళ్ళు ఉన్నారు ఎవరు స్లాంగ్ ఉంటారు చాలా మంది, స్లాంగ్ రైటర్స్ చెప్పారు అక్కడికక్కడ స్పాట్లో దీనికి ఎలాగ దీనికి ఏ పదం వాడదాం, ఇది ఓకేనా, ఈ పదం వాడదాం బాగుంటుంది లేదా అలా కదా, ఇంకోటి చెప్పండి ఇది బాగుంది, ఇది ఓకే డార్లింగ్ టేక్ వెళ్ళిపోదాం. సో ఈ ప్యాటర్న్ ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు ఆర్టిస్ట్. మీకు ఏంటంటే చెప్పండి ఇంకోటి ఏం చెప్పండి, దీనికి ఎలా చెప్పండి, ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సడన్ గా ఏదో స్ట్రైక్ అవుతుంది, అండ్ నువ్వేంటో నాకు చెప్పి అన్న థాట్ అనేది ఎప్పుడు ఉండదు. ఓ మై గాడ్, అది కరెక్ట్ అయితే 100% అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, జగపతి బాబు గారు, ఆదిత్య మీనన్ గారు, అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎనీ సర్ప్రైజెస్ ఆర్ దేర్? మాకేమైనా సర్ప్రైజ్ ఉందా మీ వరకు? అంటే లైక్ తారక్ పొన్నప్ప గారు, డాలి ధనంజయ గారు, అండ్ సర్ప్రైజ్ అంటే ఆర్టిస్టుల పరంగా అంటారా లేదంటే సీన్స్ పరంగా? అంటే సీన్స్, ఎవ్రీ సీన్ యాజ్ అన్ గోల్డెన్ అండ్ డైమండ్. అంటే ఏమైనా అంటే లైక్ ఇది మీరు ఈ పర్సన్ సర్ప్రైజ్ జనాలకి అని అలానే లేదు. మాక్సిమం అన్ని మీకు క్యారెక్టర్స్ అన్ని రివీల్ అయిపోయినాయి ట్రైలర్లో. ఇప్పుడు వచ్చిన మీకు తర్వాత మేకింగ్లో కూడా చూసా. ఇప్పుడు మీకు ఏంటంటే యాక్చువల్ ఇన్సిడెంట్లీ మీకు మేకింగ్ అనేది ఏంటంటే చాలా మంది యాంటిసిపేషన్ ఏంటంటే హైదరాబాద్ ఈవెంట్లో సెకండ్ ఏమైనా ట్రైలర్ లాంచ్, ఎందుకంటే మీకు 1 చూపెట్టింది ఇట్స్ ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ అనేది చూపెట్టారు. పుష్పరాజ్ ఎలా వెళ్తాడు ఎలా ఉంటుంది అని కొన్ని షార్ట్స్ చూపెట్టారు తప్పితే స్టోరీ పరంగా మీకు ఏది కన్వే అవ్వలేదు ట్రైలర్లో. సో చాలా మంది అంటే ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే హైదరాబాద్ ఈవెంట్లో ఏమైనా జరుగుతుంది అది కూడా చేయలేదు. దాని బదులు సినిమాకి 2 హీరోలు. తెలీదా మీకు ఇంకో హీరో ఎవరు? సుకుమార్ గారు అది మేకింగ్ లో చూసారా? ఆయన అగ్రెసివ్నెస్ అంటే అందరూ అసలు మామూలుగా కాదు. ఆయన ద వే ఎక్స్ప్లెయిన్స్ ఎలా చేస్తారో ఇదంతా అన్నదని అన్నది ఉంటుంది చూసారా? మన జాతరలో ఆయన ఆ మూడ్ లోకి వెళ్ళిపోయి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేది. మీకు అదే మన సుకుమార్ గారిది బాగా టైట్ క్లోజ్ చేసి అది బాగా ట్రాల్ కాదు వైరల్ అవుతుంది. అది ఆయన ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఇవ్వాలి డార్లింగ్ అని చెప్పేది ఉంటుంది చూసారా? సో అలాగా మేకింగ్ వీడియో అనేది దానికోసం రిలీజ్ చేశారు. అండ్ మీకు ఏంటంటే చాలా మంది మేకింగ్ ఎలా ఉంటే ఇంకా అసలు అవుట్పుట్ అంటే ఓవరాల్ ప్రోడక్ట్ సినిమా ఎలా ఉంటుంది అనేది దీని మీద ఉన్నారు. అండ్ ఇన్సిడెంట్లీ ఎవరు పాదలాలు పడుతున్నారు టికెట్ల కోసం అన్నది. అండ్ ఒకటి కాస్ట్లు ఏంటంటే హైక్ ఉన్నాయి. మొన్న ఎవరు చూసే ట్విట్టర్లో ఎవరో ఫ్యాన్ అంటే ఏముందన్న నా ఫోన్ అమ్మేసుకుంటాను ఏముంది ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. పిచ్చి కాదు అదే అంటే మనం అనకూడదు, నిజంగా పిచ్చే అనకూడదు కానీ అంటే అలాంటి కదంటే అంత పిక్చర్ అంత పిక్చర్ మనం ఇక్కడ ప్రేమగా రిలేట్ చేసుకోవచ్చు. అంటే ఏం చేస్తే చెప్పండి, ఎందుకంటే ఉంటారు చాలా మంది అలా ఉన్నారు. నేను ఇప్పుడు స్పేస్ లో మాట్లాడంటే కరెక్ట్ అయినా నా శాలరీ ఇంకా పెరలేదు, ఇప్పుడు ఇది వచ్చిన శాలరీ పడింది మనీ అయిపోయినాయి, ఈఎంఐలు అని కట్టించుకున్నాను, టికెట్లు ఇప్పుడే రిలీజ్ చేశారు కదా అంటే ఇన్సిడెంట్లీ అదే నిన్న నైట్ అది డిస్కషన్ మొన్న జస్ట్ అప్పుడేదో ఓపెనింగ్స్ ఏవో అయినాయి, ఏపీలో ఓపెనింగ్స్ అయినవి అంటే నేను ఏమన్నా ఫోన్ అమ్మేసి లేకపోతే తాగటాన్ని పెట్టి తెచ్చేస్తాను ఆ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఇది సపోర్ట్ తెచ్చుకున్నారు. అండ్ జాతర ఎపిసోడ్స్ లో చూసుకుంటే తారక్ పొన్నప్ప గారి క్యారెక్టర్ ఆల్రెడీ రివీల్ అయింది. సో వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. సో తారక్ పొన్నప్ప గారు వన్ సైడ్ హెయిర్ ఉండి వన్ సైడ్ ఉండదు, అది చెప్పులు అయ్యి వేసుకొని. సో అంటే లైక్ మీకు ఆయనకి ఏమైనా కాంబినేషన్? అసలు నేను జాతరలోనే నేను జాతరలో లేను. సో బయట కూడా మాకు అవ్వాలి ఆయనతో కాంబినేషన్. మరి ఫోటో దిగారా మీరు? ఎవరితో? అదే ఫోటో దిగారా? డబ్బులు పడ్డాయా? దాంట్లో ఆయన కాంబినేషన్ అవ్వలేదు. జాతర నేను వెళ్ళాను, షూట్కి వెళ్ళాను, చూశాను. అండ్ ఆ వైబ్స్ చూసి నేననే కాదు చాలా మంది జాతర షూటింగ్ అవుతున్నప్పుడు ఇంతకుముందు హీరో గారి దగ్గరికి వెళ్ళే ఆ ఫ్రీడమ్తో ఎక్కడో చోట ఆయన క్యారెక్టరైజేషన్ చూసి కొద్దిగా భయం వేసి దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఓకే. నేను అంటుంది, సారీ ఫర్ ద ఇంటరప్షన్, కానీ నేను అంటుంది హీరోతో దిగారా అని అడగట్లేదు నేను.
అమ్మాయి అంత పెద్ద పాట పాడింది, లే 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 లే. కిస్ 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 అని ఉన్నారా పాటలో? నేను అదే చెప్తాను కదా, పాటలో ఎలా ఉంటదంటే ఇప్పుడు మన దాని లీడ్ సీన్ బట్టి యాక్చువల్గా ఆ సాంగ్ లీడే ఒక సెలబ్రేషన్ కింద ఆబ్వియస్లీ మన ఐటమ్ సాంగ్ ఏదో దానికి లింక్ చేస్తారు, ప్రీవియస్ లీడ్ సీన్ ఉంటది, అవును. ఆ సీన్ అన్నది కూడా చాలా చాలా కీ సీన్ అన్నది మీకు తెలిసిందే, మళ్ళీ నన్ను నా చేత చెప్పించొద్దు. నేను చెప్పానా, నేను కూడా సినిమా చూడలేదు, మీరు కూడా సినిమా చూడలేనట్టే మాట్లాడదాం, ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి. అందుకు అదేంటంటే ఆ సాంగ్ కి మీరు దాని సాంగ్ లో సుకుమార్ గారు వాయిస్ వేసారు, గుర్తుందా? అది మీకు గుర్తుండొచ్చు, దాన్ని బట్టి మీకు ఒక అట్లీస్ట్ లీడ్ వస్తుంది, అది ఆ సాంగ్ దాని ముందు ఏం జరిగింది అన్నది. ఓకే, అదే ఒకసారి మళ్ళీ మీరు చూడండి, సుకుమార్ గారు వాయిస్ దానికి ఇచ్చారు. ఓకే, ఆ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, ఆ ఓకే. వాయిస్ ఓవర్ క్లియర్ గా వింటే దాని ముందు లీడ్ సీన్ అంటే అర్థం అవుతుంది. బా, అన్నిటికీ ఇస్తారు, ప్రతి దానికి క్లూ ఉంటది, ఎక్కడ ఏంటి అనేది ఉంటది, ఆడియన్ అది క్యాచ్ చేయాలంతే. ఓకే, యాక్చువల్లీ బిగ్ సర్ప్రైజ్ ఇస్ జగపతి బాబు గారు. ఎందుకనంటే అసలు ట్రైలర్ స్టార్టింగ్ లో జగపతి బాబు గారిని చూసి ఈయన జగపతి బాబు గారు కూడా ఉన్నారా పుష్ప 2లో అని అనుకున్నాం మేము, టాక్ వినిపించినా, బట్ ఆయన చూసి మనం డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ IMDb లో స్టార్టింగ్ మొదట్లో ఈవెన్ పార్ట్ 1 కూడా జగపతి బాబు గారు ఉండేది. ఉండేప్పుడు అందరూ ఇదేంటి జగపతి బాబు గారు ఉండే, ప్రకాష్ రాజ్ గారు కూడా అప్పుడు IMDb లో ఉండే, అది యాక్చువల్గా పార్ట్ అంటే ఇనిషియలీ దే థాట్ ఆయన ఏదో చేద్దాం అనుకుని, సో అది అలా ట్రావెల్ కంటిన్యూ అయ్యి ఇప్పుడు జగద్బాబు గారు అండ్ ఆయన గెటప్ అనేది ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఏంటంటే కాంట్రాస్టింగ్, అంటే లైక్ ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కి ఎవరు అసలు ఫస్ట్ టైం సైకో, రెండోసారి వచ్చేసిన జగద్బాబు గారు అన్నట్టు ఉంటుంది ఆయన లుక్ కి. సరే, డన్. సో ఎప్పుడు వెళ్తున్నారు మరి ఫ్యామిలీతో? ఈ రెండు అంటే లైక్ నాకేం నైట్స్ అవుతున్నాయి ఇప్పుడు, అంటే లైక్ ఆఫ్టర్నూన్ టు లేట్ నైట్ వరకు నైట్ షూట్స్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఇంక పిల్లలు కూడా డిస్టర్బ్ స్టడీ అవ్వకూడదు అంటే మోస్ట్ ఆఫ్లీ ప్లానింగ్ ఫర్ సాటర్డే. ఓకే, దెన్ సరే, పుష్ప గురించి చాలా ముచ్చట్లు మాట్లాడేసుకున్నాం కాబట్టి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నాకు తెలిసి ప్రభాస్ గారితో చాలా సార్లు మిస్ అయింది మీకు, ఒక 2-3 టైమ్స్. కాంబినేషన్ కుదరలే, బాహుబలి చేశాను, కాంబినేషన్ అవ్వలేదు, అండ్ వెయిటింగ్ అండ్ షార్ట్లీ ఇట్స్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. అంటే రివీల్ చెయ్యండి, బికాజ్ రివీల్ చేయాలనంటే ఏముంది, నాను గారి ప్రాజెక్ట్ లోనే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, సో దానికి కూడా కాంట్రాస్టింగ్ ఉంటది, సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఇంక టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు కదంటే వాళ్ళు ఏంటంటే ప్యారలీ కొన్ని ఎపిసోడ్స్ ఇప్పుడు చేస్తున్నారు, సో తర్వాత ఎపిసోడ్స్ లో ఉంటుంది. ఓకే, సో ఫాజీ గురించి ఒక లీక్డ్ ఇమేజ్ ఒకటి వచ్చింది ప్రభాస్ గారిది, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ దట్. సో అదేంటంటే ఫుల్ ఇక ప్రభాస్ గారి లుక్ మొత్తం మారిపోయింది, లైక్ ఇటు పక్క కల్కి లుక్ కాదు, అటు పక్క సలార్ లుక్ కూడా కాదు, ఒక డిఫరెంట్ యూనిక్ లుక్ వచ్చింది అది, అండ్ వెరీ యంగ్ గా కనిపిస్తున్నారు కాబట్టి. సో ఆల్రెడీ షెడ్యూల్ అయిందా మీకు? అది నాది అవ్వలేదు, వేరే అవుతున్నాయి, అవుతున్నాయి. అండ్ ఇన్సిడెంట్ ప్రభాస్ గారు సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్లేట్ లో కొద్దిగా లైక్ మాక్సిమం కుదిరినంత వరకు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డేట్స్ అనేది. ఓకే, డన్. సో ఇంత బిజీ షెడ్యూల్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చేజారిపోతూ ఉంటాయి. అలా రీసెంట్ గా వచ్చి అప్కమింగ్ మూవీస్ లో ఏమైనా మిస్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఒకటి అంటే పాస్ట్ ఇస్ పాస్ట్ అండి, ఎందుకు దాని గురించి మాట్లాడుకొని బాధ వేస్తే తప్పితే. ఒకటి ఘాటీలో అనుష్క గారి ఫాదర్ క్యారెక్టర్ మిస్ అయింది. అయ్యా, అసలు అనుష్క గారి ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, లైక్ వీఆర్ యూస్ టు మొదట్లో అయితే బాధపడే, అండ్ ఆర్టిస్ట్ కి అది శాపం అండి, ఇట్స్ కర్స్ యాక్చువల్లీ. ఈ పిలిస్తే అందరూ ఒకే టైం పిలుస్తారు, ఒకే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అన్ని కుదురుతాయి, ఒక్కడే కుదరదు, అది ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎందుకంటే సిచ్యువేషన్ అలా, అంటే అవతల ప్రాజెక్ట్ లో కూడా కాంబినేషన్ ఉంటుంది, మనం స్కిప్ చేయలేరు. ఇప్పుడు మనం చేసే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే వేరే అదర్ క్యారెక్టర్ అనుకోండి, ఏదో ఒక పక్కన పెట్టి చేస్తే ఛాన్స్ ఉంటుంది. మనం చేసే క్యారెక్టర్స్ ఏముందంటే స్కిప్ చేయలేరు, కంపల్సరీ ఉండాలి. అలా అని చెప్పి మన కోసం అంత ప్లాన్ చేసి మిగతా వాళ్ళు డేట్లన్నీ తెచ్చుకుని ప్రొడక్షన్ కాస్ట్ ఇంత హ్యూజ్ ఉంటుంది, అది కూడా మన భావ్యం కాదు, అంత ఫోర్సెస్ అడగడం కూడా. సో అలాంటి టైమ్స్లో అదే ఒకేసారి ఏంటంటే రావడం, అండ్ దెర్ ఆర్ సమ్ సినారియోస్ వేర్ ఇన్ బ్యాక్ టు బ్యాక్, అంటే అట్లీస్ట్ లోకల్ ఉన్నాయనుకోండి రిక్వెస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం. విత్ ఇన్ సిటీ పర్వ్యూలో ఉంటే లొకేషన్స్ ఒకటి, నేను అలా ఒక రోజు 24 hours 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఏంటండి ఇది సేమ్ పుష్ప ఒకటి, ఇంకోటి వేరే చిన్నవి లేండి రెండు. ఒకటేమో మన వ్యూహం అని, అది ఆల్రెడీ వచ్చేసింది, అన్నపూర్ణలో సిరీస్ వచ్చింది మన దీంట్లో హాట్స్టార్లో వచ్చింది, అన్నపూర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట, అదొకటి. ఇంకొకటి మన ఇంకా రిలీజ్ అవ్వాలి, అది ఇది అది కూడా వెబ్, యాక్చువల్గా అమెజాన్ వెబ్ వస్తుంది. హరికథ కాదు, వేరేది ఇంకా టైటిల్ ఏదో వర్కింగ్ టైటిల్ ఏదో పెట్టారు. సో అలాగా ఇట్ హ్యాపెన్స్, ఆర్టిస్టులు
ఇప్పుడు నా రేంజ్కి ఏదో కొద్ది గొప్ప పేరు వచ్చి నాకు ఇలా ఉంటే ఇమాజిన్ నేను విన్నది ఏంటంటే అంటే లైక్ కొంతమంది ఆర్టిస్టులు మనం చెప్పుకోవాలి కీపింగ్ ఏ సైడ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ దే ఆర్. నాకు పర్సనల్గా షేర్ చేయాలి, వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి. విజయ్ సేతుపతి గారు నాకు చెప్పడం అంటే 6 months అయిందంటే చెన్నైలో ఉండి ఆయన ఇంటికి వెళ్ళలేదని. అయ్యో ఉప్పెన చేస్తున్నప్పుడు హీ షేర్డ్ విత్ మీ. చెన్నైలోనే ఉంటూ ఇంటికి వెళ్ళలేదని ఇమాజిన్. ఇప్పుడు మనకు కూడా చాలా మంది ఫిలిం సిటీలో చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు మార్నింగ్ వెళ్ళిపోతాం 1.5 hour పడుతుంది, నైట్ వచ్చేటప్పుడు 2 hours మినిమం 3 hours or 4 hours పడుతుంది ట్రాఫిక్తో. అంటే సో ఈ షూటింగ్ టైం కన్నా బ్యాక్ అండ్ ఫోర్ రావడం అవుతుంది కాబట్టి మాక్సిమం ఏంటంటే కుదిరినంత వరకు కంటిన్యూస్ షెడ్యూల్స్ అంటే అక్కడే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫిలిం సిటీల వాళ్ళది. అంటే విజయ్ సేతుపతి గారు బిగ్ ఆర్టిస్ట్లకి ఇలా ఉంటుందని అనుకుంటారు కానీ బట్ మా యాంకర్లు కూడా అదే బాధ సార్. నేను ఫ్రైడే మాకు యాక్చువల్లీ థర్స్డే మాకు నైట్ షోస్ ఉంటాయి. నేను ఉండేది మణికొండలో, షోస్ వేసేది AAAలో కానీ లేకపోతే ప్రసాద్ IMAX లో వేస్తారు. అంత దూరం ఉంటది కదా, వెళ్ళలేమని చెప్పి మాదాపూర్ లో ఫ్రెండ్ రూమ్ లో పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మూవీకి వెళ్ళి పనులన్నీ అయ్యాక మళ్ళీ నైట్ 1 o'clock ఇంటికి వెళ్తాను నేను. ఈ కష్టాలని మనకు తెలుసు కానీ చూసేవాళ్ళకి తెలియదు. సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అది, సినిమా అవనివ్వండి, మీడియా అవనివ్వండి, ఏదైనా గ్లామర్ అబ్బా మామూలుగా ఎంజాయ్ చేయరు రా బాబు, ఇదే వాళ్ళ పర్సెప్షన్. కానీ దీని వెనకాల ఇంత కష్టం ఉంటుందని ఎవరికి తెలియదు. సీరియస్లీ చెప్తాను కదా, అది ఆ కష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీది నెక్స్ట్ ఇంకోటి కోర్ట్ డ్రామా అన్నారు నానిగారి ప్రొడక్షన్ లో, రైట్? సో అంటే ఇప్పుడు కోర్ట్ డ్రామా అంటే వాట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ అంటే లైక్ ఎలాంటి? సినిమా టైటిల్ ఇట్సెల్ఫ్ ఇస్ కోర్ట్ టైటిలే కోర్ట్. సో ఆబ్వియస్లీ ఒక కేసు సంబంధించి ఉంటది. డెఫినెట్లీ. అంటే బేసికల్ గా ఎలాంటిది అని ఇప్పుడు చాలా వరకు కోర్ట్ డ్రామాస్ వస్తున్నాయి, నానిగారి ప్రొడక్షన్ లో వస్తుందంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ డిఫరెంట్ మూవీ బికాస్ చూసుకున్నా లేకపోతే ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక హీరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు కథల విషయంలో, అంత అంత అసమస్యగా లైక్ ఉండదు కదా. సో కోర్ట్ ఇట్ సెల్ఫ్ టైటిల్ అండ్ కేసు అని అంటున్నారు కాబట్టి కేసు అనేది రీసెంట్ సెన్సేషన్ అయిన కేసే. అంటే ఆ ప్లాట్ అటువంటిది. మీరే గెస్ చేసుకున్నా మనకి తమిళ ఏం పెట్టాలో కూడా మీకు ఇష్టం, మీ ఇష్టం. మీ ఊహకు వదిలేస్తున్నాను అది ఏదన్నది. సార్ మీరు పొగిడారా? ఓకే డన్. అండ్ లాస్ట్లీ మూవీస్ రివ్యూస్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా జనాల్లోకి వెళ్ళాలి అంటే మౌత్ టాక్ రివ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టైం నేను మీతో మాట్లాడినప్పుడు లైక్ ఐ థింక్ కేరళ 48 hours ఉంది అని అప్పట్లో చెప్పారు. రీసెంట్ గా నేను ఒక న్యూస్ లో చదవడం ఏంటంటే జడ్జ్మెంట్ వచ్చింది ఏంటి అని అంటే ఏ రోజు రిలీజ్ అయిన సినిమాకి ఆ రోజు రివ్యూస్ ఇవ్వచ్చు రివ్యూవర్స్ కి. ఇట్స్ అ గుడ్ న్యూస్ అని చెప్పేసి ఐ థింక్ నిన్న. I will send it to you. So నిన్న వచ్చింది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? బికాస్ రిలీజ్ అయిన రోజే రివ్యూస్ ఇస్తారు. నేను క్రిటిక్స్ గురించి అడగట్లేదు, బికాస్ క్రిటిక్స్ అన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి సినిమాలు చూసి రాస్తారు. రివ్యూవర్స్ ఉన్నారు, సినిమాలు చూడకపోయినా సగం తెలిసిన నాలెడ్జ్ లో వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. సో వాట్ ఈస్ యువర్ థాట్? అంటే ఐ డోంట్ నో, ఒకసారి కంప్లీట్గా చూసి దాని గురించి స్టడీ చేసి నేను దాన్ని కమెంట్ చేయగలను కోర్ట్ ఎందుకు ఇచ్చిందో అన్నదని. బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఓకే, నాట్ ఎ గుడ్ సైన్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్? నాట్ సాటిస్ఫైడ్ కాదండి, లైక్ బీయింగ్ అ సినిమా వాడిగా ఐ విల్ నాట్ ఎంకరేజ్ దాట్. మేబీ కేరళ అంటున్నారు వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ యాక్సెస్, అది ఇక్కడ జరిగితే డెఫినెట్ నేను పర్సనల్గానే నేను సూ చేసేవాడిని. అంటే లైక్ ఐ హ్యావ్ యాజ్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ఐ కెన్ డూ దాట్. అండ్ సినిమా వాడిగా నేను చేయగలను. నాట్ ఎట్ ఆల్ గుడ్ సైన్ అండి. అలా సేమ్ డే అన్నది ఇట్ వాస్ దేర్. వాళ్ళు జీవో కూడా పాస్ చేశారు. 48 hours కూలింగ్ పీరియడ్ ఉన్నది కేరళలో. మైట్ బి మీరు చెప్తుంటే ఎవరైనా కౌంటర్ ఫైల్ చేస్తుంటారు దాని మీద. ఐ డోంట్ థింక్ అది పర్మనెంట్ ఇదే ఉండదు, ఎందుకంటే లైక్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ కోర్ట్కి వెళ్తే అవుతుంది. ఐ మీన్ హైకోర్ట్ అంటే టాప్ లెవెల్కి వెళ్తే డెఫినెట్లీ ఇది అవ్వదు. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, క్రిటిక్స్ అన్నది ఏమవుతుంది అని అంటే స్పెసిఫిక్గా క్రిటిక్స్ వల్ల చెప్పేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే తీసుకునే విధానం బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్పే పాయింట్స్ రేపొద్దున మనకి ఏంటంటే లెర్నింగ్ కింద కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. లాంగ్ అంటే ఇవాళ ఏదో వచ్చేసి ఒక సినిమా చూసి రాసేవాళ్ళు కాదు క్రిటిక్స్ అంటే, లాంగ్ టైం. అండ్ వీ హ్యావ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఫర్ క్రిటిక్స్ యాజ్ వెల్. సో అది కూడా ఉంది కాబట్టి ఐ మీన్ దేర్ ఇస్ సమ్ రెస్పెక్ట్ టు క్రిటిక్స్ ఇండస్ట్రీలోనే. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఉంది, జెన్యున్గా రాస్తారు. ఎక్కడో బయాస్గా కొంతమంది ఉంటారు, కొంతమంది ఇదిగా అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు తప్పితే, బట్ మెజారిటీ ఆఫ్ క్రిటిక్స్ అందరూ బాగానే ఉంటారు. ఓకే, రివ్యూర్స్ అన్నది ఎనీ ఒక ఆడియన్ హూ పేస్ 150 rupees కెన్ రైట్.
True. ఏదో ఉంది చెప్పడం ఇష్టం వేరు, వచ్చింది. చెప్పడం వేరు, రాయడం మీడియాలో రాయడం వేరు. సో అదే నేను అంటే నెవర్ ఎండింగ్ స్టోరీ. నేను నా తాపత్రయాలు, నా బాధలు నేను పడుతున్నాను తప్పితే దేర్ హ్యాస్ టు బి చేంజ్ అండ్ సిస్టమ్ మారాలి. వస్తుంది సార్, నేను ఎందుకంటున్నానంటే స్పెసిఫిక్లీ అదే చెప్తున్నా, డోంట్ టేక్ మీ రాంగ్. అంటే నా మీద మళ్ళీ ఆల్రెడీ శుభోదయం సభలో ట్రాల్స్ వస్తాయి కానీ బట్ స్టిల్ ఈ రివ్యూవర్స్ అంటే క్యాజువల్గా రాసే రివ్యూవర్ వేరు, దాని మీద ఎర్న్ చేసుకున్న రివ్యూవర్స్ వేరు. ఎర్న్ చేసుకున్న రివ్యూస్ అయితే దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, బీ రెస్పాన్సిబుల్. మీరు కూడా ఇండస్ట్రీలో టీమ్ మెంబర్సే. మీరు కూడా మనకి బ్రెడ్ అండ్ బటర్ పెట్టేది కూడా ఈ సినిమాలే పెడుతున్నాయి. ఈ సినిమాలు చూస్తే మన రాతల వల్లే మనకి లోపలికి వెళ్తుంది. సో దయచేసి అక్కడ కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉండండి. అగైన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ బ్యాక్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ దేర్ బట్ నాట్ అట్ అ కాస్ట్ ఆఫ్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద అదర్ పర్సన్. True. నీకు అదే చెప్తున్నా అండి, ఇప్పుడు ఒక ఫస్ట్ హిట్ అయ్యేది ప్రొడ్యూసర్ అండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఓకే అండ్ ఉన్న మనకి ఏంటంటే బిలో యావరేజ్ లైక్ టాప్ మోస్ట్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్స్ ఏమవుతుంది అని అంటే ఓకే ఒక సినిమా పోయినా లాసెస్ వచ్చినా వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది, రికవర్ చేసుకుంటారు మళ్ళీ. ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే కృష్ణ గారి దగ్గర నుంచి అలవాటు ఉంది, మహాన్ బాబులు ఏంటంటే ఒక సినిమా పోయింది అనుకోండి, పోనీ ఏమైంది డేట్స్ తీసుకో ఇంకోటి మొదలుపెట్టి ఇమీడియట్గా అక్కడ రికవర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కూడా మనం చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అలా ఏమైనా ఇదైంది అనుకోండి, కొంతమంది అంటే డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, కొంతమంది ఏంటంటే రెన్యూమరేషన్లో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం, లాసెస్ వస్తే అలా చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ హెల్తీ ప్రాక్టీస్ ఉంది మన దాంట్లో, చాలా మంది హీరోస్ అలా సపోర్ట్ చేస్తున్నారు. అలా పెద్ద బ్యానర్స్ అయితే దే కెన్ సస్టైన్. లాసెస్ వచ్చినా ఇమీడియట్గా హీరోలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇమీడియట్గా నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తారు, అనౌన్స్ చేస్తారు. మీకు అందుకే ఏదైనా పెద్ద బ్యానర్ మీకు ఏమైనా లాస్ అయింది అనుకోండి, ఇమీడియట్గా చూడండి ఇంకో పెద్ద హీరోతో సినిమా అనౌన్స్ అయిపోతుంది. సో దాట్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా వీళ్ళు ఇది చేయాలి కదా, బ్యాలెన్స్ చేయాలి కదా. డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్ లాస్ అవ్వడం కదా, డిస్ట్రిబ్యూటర్ కూడా లాస్ అయిపోతారు. నిజమేనండి. ఇప్పుడు మీకు కొన్ని చోట్ల ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతారు, డిస్ట్రిబ్యూటర్ లాస్లోకి వెళ్తారు, హ్యూజ్ అమౌంట్స్ పెట్టి కొట్టేస్తారు, కొంటారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఏంటంటే థియేటర్ వాళ్ళు సేఫ్ అయిపోతారు, థియేటర్ ఓనర్స్, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ బాగా సఫర్ అవుతారు. సో అందరూ సేఫ్గా ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద సినిమా కన్నా చిన్న సినిమా ప్రొడ్యూసర్ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. చిన్న సినిమాలో ప్రొడ్యూసర్కే ఇది ఉంటుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ అంత రేట్లు పెట్టి కొనరు చిన్న సినిమాకి. ఏదో సేఫ్ గేమ్ యావరేజ్గా ఒక నార్మల్ ప్రైజెస్ ఇచ్చి కొంటారు. సో పెద్ద సినిమాల్లో లాస్ వచ్చేది డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, చిన్న సినిమాలు అంటే యావరేజ్ బడ్జెట్స్కి వచ్చేది ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది. ఓకే, ఒక ప్రొడ్యూసర్కైనా లాస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినిమా పోయింది అక్కడికి ఒక్కసారి పాపం. ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్గా ఏమవుతుందనంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న సోషల్ మీడియా ఈ ఏదైతే ఇది ఉందో, ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ రావడానికి ఒక 50% ఖర్చు పెడితే దానికి ప్రమోషన్స్ కంపల్సరీ 50% ఖర్చు పెట్టాలి, డెఫినెట్లీ. లేకపోతే బయటకు ప్రోడక్ట్ రాదు. అస్సలు ఓటీటీ వాళ్ళు అస్సలు ససే మేర చూడరు, అటువైపు కూడా చూడరు ప్రమోషన్ లేకపోతే. ఇట్స్ ఫ్యాక్ట్ జరుగుతుంది. ఎందుకంటే మీకు ఓటీటీకి పిచ్చింగ్ చేసామంటే ప్రాజెక్టు పిచ్ డెక్ అడుగుతారు, ఏంటి ఎలా ఉంది, నెక్స్ట్ ఇమీడియట్గా గూగుల్ వెళ్తారు అంతే. దీని రివ్యూస్, దీని కథ ఏంటి, రివ్యూస్ ఏంటి, ఎంత వచ్చింది కలెక్షన్ అవే చూస్తారు. దాన్ని బట్టి ఎవరికి నీకు ఎంత ఇస్తాం అన్నది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వచ్చే ప్రొడ్యూసర్ ఏమవుతుందంటే ఫస్ట్ కాపీ వరకు ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తున్నారు, తర్వాత ప్రమోషన్ కన్నా డబ్బులు ఉండట్లేదు. చాలా సినిమాలు ఫస్ట్ కాపీలు రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు రీల్స్ ఉండేవి ల్యాబ్లో, ఇప్పుడు ఏంటంటే అలా పడున్నాయంటే ఎటుకోకుండా ఏం చేయని పరిస్థితులు. ఏం చేస్తారు మొత్తం అంతా ఈ సినిమా ప్రొడక్షన్ ఫినిష్ చేయడానికే మొత్తం నానా విధాలు కష్టపడి ఇంట్లో ఆస్తులు అమ్ముకొని, గోల్డ్ అమ్ముకొని, తర్వాత ఏంటది ఎవరో ఒకరి దగ్గర మన ఇంట్రెస్ట్ తీసుకొచ్చి, హ్యూజ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది, సినిమా వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది. 4 or 5 times ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కష్టాలు పడి బయటకు వచ్చి సినిమా తీసిన తర్వాత బయటకు రావట్లా. సో సినిమా అంటే అసలు యాక్చువల్గా సినిమా నిజంగా బాగాలేదన్నా దాన్ని మనం ఒక దీంట్లో చూసుకుని ఒక 4 days మనం ఎందుకు వేరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మారుస్తున్నాం, మ్యానిపులేట్ చేస్తున్నాం. వాళ్ళు పడ్డ కష్టానికి కొంచెం వాళ్ళకి తగినంత వస్తే చాలు. మెయిన్ అంటున్నా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేరళ పేర్లు ఉందో అట్లీస్ట్ 2 days 3 days ఆగండి, 4th day నుంచి మీరు రాసుకోండి, ఎవరు వద్దారు. అట్లీస్ట్ 2 days 3 days తో మినిమం అని వస్తుంది కదా. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్ అంటే ఎస్పెషల్లీ కొత్తగా వచ్చే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే చెప్తాను ఇందాక అనుకోవడం, ప్రాఫిట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలండి. పెట్టిన డబ్బులు సేఫ్, లేదంటే అట్లీస్ట్ ఒక 100 రూపాయలు పెట్టాం, ఒక 70-80 రూపాయలు వచ్చినా చాలు, ఇమీడియట్గా రెండో చేద్దాం, దాంట్లో మనం రికవర్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు అందరూ. అవి ఇవన్నీ పక్కన పెడితే పాపం కష్టపడి ఓటీటీకి వెళ్తే ఓటీటీలో పైరసీ అనేది ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఓకే డన్. సో ఇవన్నీ ఇండస్ట్రీలో నడుస్తూనే ఉంటాయి కాబట్టి. సో విశ్వంభర
షూటింగ్ అయిపోయిందా? అయిపోయింది, నా పాట అయిపోయింది. ఓకే, దాని ఏంటి కాంబినేషన్ ఉందా చిరంజీవి గారితో? మిస్ అయ్యాను, కాంబినేషన్ మిస్ అయ్యాను. ఓకే. అంటే యాక్చువల్గా ముందు యాజ్ పర్ ద ప్లాన్ ఉండాలి, బట్ అవలా. ఎనీ లీక్స్? లీక్స్ అంటే నాది ఒక ప్రామినెంట్ క్యారెక్టర్, అందుకని ఇంకేముంది. అండ్ సోషియో ఫ్యాంటసీ మూవీ తెలిసిందే యాజ్ యూజువల్. అదేంటంటే సో యాంటాగనిస్ట్ గా ఎవరు కనిపించబోతున్నారు? చెప్పండి చెప్పండి, ఒక చిన్న లీక్ ఇవ్వండి పర్లేదు. మంచి లైక్ హ్యూజ్ హల్క్ పర్సనాలిటీ. అంటే లైక్ అంటే సరే ఓకే, మీరు పేరు చెప్పకండి కానీ, బట్ మన ఇండస్ట్రీ అయినా లైక్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ? తమిళ ఇండస్ట్రీ నుంచి. తమిళ నుంచి లైక్ అంటే బడ్డింగ్ ఆర్టిస్ట్, న్యూ గై. ఓకే. మంచి పర్సనాలిటీ, హెఫ్టీ, హైట్ అనేది కానీ డిఫరెంట్ లుక్. ఓకే. సో నాకు ఆయనతోనే నాకు కాంబినేషన్ అయింది. మీకు ఆయనతో కాంబినేషన్? ఆయన ఎలివేట్ అంటే లైక్ ఆ ఇంట్రడక్షన్ సీన్ వాటిలోనే ఉంది. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పండక్కే కదా రిలీజ్ అనుకున్నారు? పండగ ప్లాన్ చేశారు, బట్ అగైన్ లైక్ మాక్సిమం గేమ్ చేంజర్ అని ఒక రీజన్, ప్లస్ మొత్తం విఎఫ్ఎక్స్ మాక్సిమం విఎఫ్ఎక్స్ ఉంటుంది కాబట్టి, సో అది సమ్మర్కి వెళ్ళినట్టుంది మళ్ళీ. సో మీకు గేమ్ చేంజర్ లో కూడా రోల్ ఉంది కాబట్టి మన రామ్ చరణ్ గారి కాంబో అది ఉందా? పోనీ కాంబో రామ్ చరణ్ గారు డైలాగ్ ఎస్ ఆబ్వియస్లీ. ఓకే, ఏంటి మీరేమవుతారు రామ్ చరణ్ గారికి? ఆయనకి ఏమవుతాను, ఆయనకి ఏమి అవను. ఎట్లా తీసినా ఆయన దగ్గర నుంచి న్యూస్ రావట్లేదు. బట్ యా, ఇట్స్ గుడ్ సీన్. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది, టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే డ్వెల్ క్యారెక్టర్ అనుకుంటున్నారు, కొంతమంది ట్రిపుల్ అనుకుంటున్నారు, కొంతమంది పాస్ట్ ప్రెసెంట్ అనుకుంటున్నారు. సో అసలు ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ద జాన్రా? చూసారు కదండి, మీకు యూ కెన్ అండర్స్టాండ్. ఆయన ఐ మీన్ అటైర్ ఎలా ఉంది, ఒక విలేజ్లో వైట్ అండ్ వైట్ వేసుకుని ఒక కర్లీ హెయిర్ రెగ్యులర్ మనకు అక్కడ అంటే విలేజ్లో ఒక పెద్ద తరహా మనిషి ఉంటారు చూసారా, లైక్ అంటే సాలిడ్గా ఒక కూల్ గై కైండ్ ఆఫ్ ఒక అటైర్ చూపెడుతుంది. అంటే నేను టీజర్ చూసే చెప్తున్నా మీకు, టీజర్ చూసే డిఫరెంట్ వర్షన్ లో చెప్తున్నానంటే. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ అంటే లైక్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ కింద ఆ బ్లేజర్ సూట్ దాంట్లో ఒకలా ఉన్నారు. ఇంకోటి ట్రెండీ దీంట్లో ఒక దాంట్లో టీజర్ లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తారు, ఏంటది? చెప్పండి. యూ కాంట్ కాదు, యూ కాంట్ క్యాచ్ మీ, నో యూ కాంట్ సంథింగ్, యూ కాంట్ క్యాచ్ మీ సంథింగ్, అంటే లైక్ నీ ఊహలకి నేను అందను అన్నట్టు. అట్లా మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, ఈ ఊహాతీతానికి వదిలేస్తున్నానమ్మా, నువ్వేం ఆలోచిస్తావు? అంటే నేను అనేది అదే అంటున్నాను. యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూలో మమ్మల్ని అడిగే బదులు అంటే మమ్మల్ని కార్నర్ చేయడానికి అడుగుతారు, మీరు అడుగుతూనే ఉంటారు, మేము అలాగే దాని తగ్గట్టుగానే మేము చెప్తాం. సెంటర్ లోనే కూర్చోబెట్టాం మిమ్మల్ని కార్నర్. ఇదే సో యా, శంకర్ గారి మార్క్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ అంటే మీకు దానికి క్యారెక్టరైజ్ అవన్నీ లెట్ ఇట్ బి ఏ సర్ప్రైజ్ చూడడం అన్నదే. మేము దోసకాయలపల్లిలో షూట్ చేసాం, విలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్ ఎపిసోడ్లో చేసాము. సో అంటే మీకు ఆ క్యారెక్టరైజేషన్తో, ఆ లుక్తో, ఆ వైట్ అండ్ వైట్ లుక్ అంటే అంతవరకు నేను చెప్పగలను. సూపర్, మాకు ఇది చాలు, వచ్చిపోతాం మేము. ఆ వైట్ అండ్ వైట్ లుక్, ఆ క్యారెక్టరైజేషన్లో ఉన్న, ఆ అటైర్లో ఉన్న చరణ్ గారితో నేను చేశాను కాంబినేషను. అండ్ అన్నిటికన్నా దాని గురించి మనం చెప్పుకోగలేదు ఏంటంటే శంకర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ యాజ్ యూజువల్, అంటే లైక్ ఆ టాప్ లెవెల్ ఎవ్వరూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అండ్ ఒక ఎపిసోడ్కి ఒక 5 డిఫరెంట్ లొకేషన్స్ చూపెట్టాలి ఒక ఎపిసోడ్కి, ఓకే, ఆ స్టోరీ పరంగా, ఆ సాంగ్ పరంగా, థీమ్ పరంగా. సో ఒకటి వైజాగ్, అంటే దట్ వాజ్ ద స్టోరీ వాజ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఆ స్టోరీ ట్రావెల్ అయ్యే టైం కంబైన్డ్, అప్పుడు మనకు బైఫర్కేషన్ అవ్వలేదు. సో ఒకటి హైదరాబాద్ చూపెట్టాలి, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, ఇంకోటి ఏదో 4 ప్లేసెస్ చూపెట్టాలి. సో ఇవన్నీ కాంప్రమైజ్ అయ్యి సెట్స్లో చేయొచ్చు. మన కొండవరెడ్డి బొరుజు కర్నూలు అయితే మన ఫిలిం సిటీలో సెట్ ఉంది, అక్కడ వాడచ్చు. ఇంకెక్కడ ఏదైనా ఫిలిమ్స్ మన చార్మినార్ అయినా సెట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ లైవ్ లొకేషన్స్లోనే చేశారు. ఎస్, వైజాగ్ బీచ్కి వెళ్ళారు, రాజమండ్రి, యు విల్ నాట్ బిలీవ్, గోదావరి ఇప్పుడు కొవ్వూరికి రాజమండ్రికి మధ్యలో లైక్ అఖండ గోదావరి అంటారు కదా. సో మామూలు టైంలో వాటర్ ఫ్లో ఉంటుంది, ఈ కొద్దిగా సమ్మర్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో కొద్దిగా వాటర్ తగ్గి లంకలు, ఇసుక లంకలుగా ఫామ్ అవుతాయి. ఆ ఇసుక లంకలో ఒక దాంట్లో వెళ్ళి చేశాను షూట్. ఎంతమంది చేసాము? 8,000 మంది ఉన్నారు ఆ రోజు యూనిట్. 8,000 మందా? అండ్ విత్ ద కంప్లీట్ ప్రైమరీ కాంబినేషన్ అంతా ఉంది దాంట్లో ఆ మూవీలో. ఒక్క షాట్ మళ్ళీ ఒక్క షాట్కి హ్యూజ్ ఎక్స్పెండిచర్ అండి. ఎందుకంటే వీళ్ళని ఒక దగ్గర నుంచి లేట్ అవుతుందని రాజమండ్రి నుంచి ఒక 4,000 మందిని, అటు కొవ్వూరు నుంచి ఒక 4,000 పంటలు అని ఉంటాయండి, పడవలు కాకుండా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ పంటలు పెట్టి మీకు ఒకప్పుడు మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసారా, చెక్కలుండి మన విశ్వనాథ్ గారి సినిమాల్లో గోదావరిలో కంటిన్యూస్ కర్రలు పెట్టి ఉండేవి.
సేమ్ అదే పంట యాక్చువల్గా అప్పుడు అది పంట, ఇప్పుడు ఏంటంటే సాలిడ్ ప్లాట్ఫామ్ ఒక ప్లైవుడ్ వేసి దాని మీద చేసి అలాంటివి వందలు పెట్టి ఈ జూనియర్స్ అనేది అటువైపు నుంచి కవ్వుని తీసుకోవడం జరిగింది. మై గాడ్, అండ్ శంకర్ ఇమాజిన్ గారు వితౌట్ ఎనీ సింగిల్ మిస్ హ్యాపెనింగ్. ఓ ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మీకు వాటర్ ఫ్లో ఏదో ఒకటి జరగచ్చు. ఏదో ఒకటి జరగాలి. బట్ ఏంటంటే ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే సినిమా కంటెంట్ బాగుంది, అన్ని సపోర్ట్గా అవుతాయండి. ఇప్పుడు మీకు అదే మళ్ళీ బ్యాక్ టు పుష్పకి వస్తే బీహార్ పాట్నా ఈవెంట్ అనేది ఎంత ఇదిగా అయింది, అంత క్రౌడ్తో అసలు నాట్ ఈవెన్ మిస్ హ్యాపెనింగ్. అండ్ ఇక్కడ యూసఫ్గూడ్ గ్రౌండ్స్లో జరిగింది కూడా లాస్ట్ టైం స్టాంపేడ్ జరిగింది, పోలీస్ లాఠీ చార్జ్ జరిగింది 1కి. అసలు ఎక్కడ లేకుండా ప్రాపర్ ప్లానింగ్తో చేయడం, ప్రశాంతంగా ప్రాపర్ ప్లానింగ్తో. అండ్ బ్యారికేడ్స్ కూడా ఏ రేంజ్లో పెట్టారు అంటే లైక్ ఒక సింగిల్ లేయర్ కాదు, మీకు చూస్తే ఒక రెక్టాంగిల్ బాక్సెస్ లా పెట్టేశారు. ఒకవేళ ఎవరన్నా జంప్ చేసినా అక్కడే ఉండిపోతారు మళ్ళీ రాకుండా. సో అంత ప్లానింగ్ గా చేశారు అప్పుడు. సో ఇటన్నిటికీ ఏంటంటే ఆ రోజు మీకు పుష్ప హైదరాబాద్ ఈవెంట్ అయినప్పుడు సాయంత్రం వరకు వర్షం పడింది, ముందు రోజు వర్షం పడింది, కరెక్ట్ గా టైం వర్షం అయిపోయింది. ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అది 11:30 అయింది, అది కంప్లీట్ అయ్యేటప్పటికి 12 నుంచి వర్షం స్టార్ట్ అవడం మొదలైంది. అదే చెప్తున్నాను, దైవేచ్ఛ అంతే. ఐ మీన్ ఏమంటారు, పంచభూతాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ దాని తగ్గట్టుగానే మనకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. సో శంకర్ గారి డెడికేషన్ ఏ రేంజ్ లో ఉందో మీరు చెప్పే సీన్ బట్టి నాకు వైజాగ్ బీచ్ కి వెళ్ళారు. అండ్ ఇక్కడ చార్మినార్ చాలా ఐ మీన్ అంత పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు, బిజీ అని కదా ఇవ్వట్లా మీకు. ఎందుకంటే నేను చాలా చేశాను అంటే మాక్సిమం ఏంటంటే ఇంటీరియర్లు కొన్ని ఇస్తున్నారు, ముర్గి చౌక్ ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ ధృవాలో మీకు చెప్పాను లేదు, రామ్ చరణ్ గారు నేను సైలెంట్ గా ఏంటంటే అసలు చార్మినార్ ఎక్కే మీకు ధృవ ధృవాలో మీకు ఏమవుతుందంటే ఆయనకి నా క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ హవాలా బ్రోకర్, ఓల్డ్ సిటీలో ఉండే హవాలా ముస్లిం గెటప్ అనమాట. అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్ఫార్మర్. సో ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి ఏమని చేసినప్పుడు ఆ చార్మినార్ క్లాక్స్ ఉంటాయి కదా, ఒకవైపు నుంచి నేను ఇటు వస్తాను, ఒకవైపు నుంచి రామ్ చరణ్ గారు వస్తారు, అక్కడ నేను ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాను ఆయనకి. వీళ్ళు ముగ్గురు ఇలా ట్రావెల్ అయిపోతున్నారు సార్ అని చెప్పి కీ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి ఆయన కేసు ముందుకు తీసుకెళ్తారు. సో అంత అది కూడా మేము చాలా సైలెంట్గా అసలు ఎవరికి తెలియకుండా ఆయనేమో క్యాప్ వేసి అప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టరు. ధృవ టైంకి నేను మామూలుగా నా పక్కనేమో ఒక ఏడి విత్ వాకీ టాకీ, సార్ పక్కన వాళ్ళ అక్కడ వెళ్ళి ఫినిష్ చేసుకుని వచ్చాం. అంత పీక్స్ చార్మినార్ సరౌండింగ్లోనే పర్మిషన్స్ కష్టం. అంతే ఒకసారి రాకపోతే వెయిట్ చేసి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ పెట్టుకున్నారు, పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడే చేశారు అక్కడ షూట్. ఇది గేమ్ చేంజర్. వావ్, సూపర్. సో పుష్ప 2 ఎలాగో సూపర్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నాము, ఉన్నారా వెంకటేష్ గారిది? అదే వెంకటేష్ గారి ఆల్రెడీ నాకంటే యాడ్ అయింది, దాంట్లో లేను. అండ్ బాలకృష్ణ గారు కూడా అది సేమ్ అని చెప్పాను మీరు అన్నట్టు, అదొక మిస్ అయిపోయింది, మేజర్ క్లాష్ వచ్చి మిస్ అయిపోయింది బాలకృష్ణ గారు. ఏది డాకు మహారాజా? అయ్యో పాపం, మీకు డేట్స్ వల్ల చాలా సినిమాలు మిస్ అవుతున్నాయి. బిజీగా ఉండడం ఆబ్వియస్లీ మంచిదే, బ్లెస్. అదే బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏది జరిగినా వీఆర్ బ్లెస్డ్ అట్ ద సేమ్ టైం వీఆర్ కర్స్డ్. రెండు, బ్లెస్సింగ్ అంటే కొద్ది గొప్పగా చేస్తున్నాం కనబడుతున్నాం, కర్సింగ్ అంటే అదే డేట్స్ లో వేరే ప్రాజెక్ట్స్ రావడం అనేది. బట్ అట్లీస్ట్ ఏంటంటే మేము అంటే డేట్స్ పోయిన దానికన్నా కొంతమంది ఏమనుకుంటారంటే వీడు అంత బిజీ అయిపోయాడు అప్పుడే, ఆ ఫీలింగ్ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు కన్విన్స్ సార్ ఇదిగా అంటే కంపల్సరీ సార్ ఇదిగోండి సార్ షూటింగ్ లొకేషన్లో ఉన్నాను సార్ అంటే మీకు ఏదో కావాలని అవాయిడ్ చేయట్లేదు. అంటే యూజువల్లీ మాకు ఏముందంటే డేట్స్ అవన్నీ ముందు మేనేజర్ చెప్తారు, తర్వాత డేట్స్ చూసి మేనేజర్కి, తర్వాత మాకు కూడా ఏంటంటే వాట్సాప్లో అంటే ఆన్ పేపర్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో ఉండాలని చెప్పి మాకు వాట్సాప్లో పంపించేస్తారు. సో అవన్నీ స్క్రీన్ షాట్స్ ఇదిగోండి సార్ పలానా బ్యానర్ డేట్స్ ఇక్కడ షూటింగ్లో ఉన్నానని చెప్పి అలా కన్విన్స్ చేసుకుంటాం. ఓకే డన్. సో బట్ నెక్స్ట్ టైం నుంచి మీకు ఏ సినిమాలు మిస్ అవ్వకుండా ఉండాలి, మంచి నాకనే కాదు ఎవరికి అలా ఐ మీన్ ఎనీ ఆర్టిస్ట్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు మీరే ఉన్నారు మీడియా పర్సన్, ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఏదో నెక్స్ట్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, సడన్ గా ఇప్పుడు సపోజ్ ఇన్సిడెంట్ ఇందాక ఏదో ఆఫ్లైన్ నేను విన్నాను, మీరు కూడా ఏంటంటే ఈ చిన్న కెమెరాలు కాకుండా పెద్ద కెమెరాల ముందు కూడా మీ ప్రయత్నాలు ఉన్నాయి నేను విన్నాను, మాకు వస్తుంటాయి వార్తలు. సో అలాగే మీకు కూడా రాకూడదు క్లాష్ ఏది. ఎవరికి ఏంటంటే ఒక టాలెంట్ ఎగ్జిబిటర్ కి ఎప్పుడు ఏంటంటే పెర్ఫార్మర్ కి ఎలాంటి క్లాషెస్ రాకుండా, అంటే టాలెంట్ అనే కాదు ఎవరికి క్లాషెస్ రాకూడదు, ఎందుకంటే అది బాధను మనం యాక్సెప్ట్ చేయలేం, తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏదో నోటి వరకు వచ్చింది ఇది నేలపాలు అయిపోయినట్టు అలా ఫీల్ అవుతుంటా అనమాట. ఎనీవేస్, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ పుష్ప 2 అండ్ ర్యాంపేజ్ లో కూడా ఉన్నారు అని చెప్పి చిన్న వార్తలు వినిపిస్తున్నాయి మాకు. పుష్ప 3 అన్ని వార్తలు నాకు మాత్రమే వినిపిస్తాయి, మీకు వినిపించమన్నమాట. సో మీ నోటి చలవ వాళ్ళు ఉంటే బాగానే ఉంటది. అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఎండ్ ఆఫ్ ద డే స్టోరీని బట్టి కూడా ఉంటది కదా. సో ఉంటే వీఆర్ బ్లెస్డ్. 3 లో కూడా ఉంటాయి, ర్యాంపేజ్ లో కూడా ఉంటాయి. అంటే ఎలాగో మీ టికెట్ ని ఎలాగో తీసేయలేదు పుష్ప 2 లో.
సో కాబట్టి పుష్ప 3లో ఉంటారు. బ్రతుకున్నాం కాబట్టి అందుకే చెప్తున్నా. బ్రతుకున్నాం కాబట్టి అందుకే అంటున్నా దేర్ ఆర్ ఛాన్సెస్ అని. అండ్ అగైన్ ఇట్స్ నో రిగ్రెట్స్, ఎందుకంటే 2లో అలా అని చెప్పి మనకి ఏంటంటే స్టోరీతో కూడా లింక్ అయి ఉంటుంది కదా. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ ఉంటాం. డన్. సో థ్యాంక్ యూ సో మచ్. పాపం సినిమా చూడకపోయినా బిజీ ఉన్నా కూడా సో నేను అడిగినందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. మీరు చూసారా పుష్ప? చూడకపోతే సారీ, పుష్ప 2 ద రూల్. పుష్ప 2 ద రూల్ మీరు చూసారా? చూడలేదా? ఇంకా వెళ్ళి చూడండి, చాలా బాగుంది సినిమా. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ బజ్ మీడియా.